ప్రయాణంలో ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా? ఇంపోస్టర్ సిండ్రోమ్ అండి. ఇంపోస్టర్ సిండ్రోమ్ అంటే మనం ఎంత చేసినా కూడా ఇంకా చాలదేమో, ఇది సరిపోదేమో అని ఒక హై ఆ ఇంపోస్టర్ సిండ్రోమ్ అనేది మాత్రం డెఫినెట్లీ సమ్వేర్ డీప్ ఇన్సైడ్ మాత్రం ఉంటుందండి. కార్పొరేట్ లో ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి? ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి అంటే ఎవరి తలలో అయినా దూరిపోయి ఇలా చేయాలి, అది ఎలా జరుగుతుంది అంటే చాలా టైమ్ అండ్ ఎఫర్ట్ ఇన్వెస్ట్ చేయాలి. కొంతమంది అమ్మాయిలు కొంచెం సంకోచిస్తుంటారు వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవడానికి. ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? చాలా మంది ఉమెన్ వాళ్ళు సెల్ఫ్ అడ్వకేసీ ఇలా మార్కెటింగ్ చేసుకోవడం కానీ, ఇలా నాకు ఇది కావాలి అని కానీ చాలా మంది అడగరు. వాళ్ళ మేనేజర్ తో వాళ్ళు ఓపెన్ గా కాన్వర్సేషన్స్ చెప్పుకోవాలి. స్వాతి గారు, మీ మెంటర్ ఎవరండి? సరైన మెంటర్ ని ఎలా కనుగొనాలి? మీ మెంటర్స్ వల్ల కలిగిన ప్రయోజనాలు కూడా చెప్పండి. మెంటర్స్ ని ఎలా వెతుక్కోవాలి అంటే మోర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్ టాక్టికల్ ప్రాబ్లమ్స్ వాళ్ళు చాలా రేర్ గా దొరుకుతారు మనకి. ఒక ఎమర్జింగ్ లీడర్ కి కంపెనీ యొక్క స్ట్రాటజీని అర్థం చేసుకోవడం ఎంత వరకు ఉపయోగకరం? డెఫినెట్లీ ఎవ్రీ సింగిల్ పర్సన్ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళు అందరూ తెలుసుకోవాలండి కంపెనీ గోల్స్ ఏంటి. CEO లాంటి వాళ్ళు చాలా జెనరిక్ గా రాస్తారండి. ఈమెయిల్స్ అనేవి చాలా జెనరిక్ గా రాస్తారు. సీనియర్ డైరెక్టర్స్ అండ్ డైరెక్టర్స్ దే హ్యావ్ ద మోస్ట్ నాలెడ్జ్ అండి. వాళ్ళని ఎలా లీడ్ చేయాలి అని చెప్పేసి కొన్నిసార్లు సంకోచిస్తుంటారు కదా, సో అట్లాంటి వారికి మీ సలహా ఏంటి అసలు? మనము మాట్లాడేటప్పుడే ఇలాంటి క్వశ్చన్స్, ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ అలాంటివన్నీ వస్తాయి. పాప ఇప్పుడు నేను మాట్లాడితే సీనియర్ లీడర్స్ తో మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. అదైతే నేను డెఫినెట్లీ ఫస్ట్ ప్రయారిటీ అని చెప్తాను. ఫీడ్బ్యాక్ అనగానే అందరూ ఒక డిఫరెంట్ మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతారు. ఆఫ్ కోర్స్ ఫీడ్బ్యాక్ అనేది ఇట్స్ బేస్డ్ ఆన్ మనము ఆ ప్రాజెక్ట్ లో గానీ వాళ్ళతో వర్క్ చేసిన డ్యూరేషన్ లో వాళ్ళ పర్సెప్షన్ మన మీద ఏంటి అనేది దాని బేసిస్ మీద మనకి వాళ్ళు ఇస్తారు. ఒక డైరెక్టర్ లెవెల్ నుంచి వచ్చిందనమాట ఫీడ్బ్యాక్. ఇలా నెగిటివ్ గా రాసారేంటి, అబ్బో డైరెక్టర్ లెవెల్ టైటిల్ ఉంది ఈయనకి, ఆస్పైరింగ్ విమెన్ లీడర్స్ ఎవరైతే గ్రో అవ్వాలనుకుంటారో కెరీర్ లో, వాళ్ళకి మీరు ఇచ్చే ప్రధానమైన సలహా ఏంటి? మీ టాలెంట్ ని చూపించుకోవడానికి ఆపర్చునిటీస్ వెతుక్కోండి ఆర్ ఆపర్చునిటీస్ కాంట్రిబ్యూట్ చేయండి. హలో, హాయ్, ఆదాబ్, నమస్తే అందరికి. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్ లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు మీ జీవితానికి వెలుగు. నేను మీ నవీన్ సామ్లా అండి, ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. ఈ పాడ్కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు, కోచెస్, ఇంకా అంతేకాకుండా గుర్తించబడని హీరోలు, ఇంకా సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటాము. ఈ పాడ్కాస్ట్ లో మనం ఏంటంటే వ్యక్తిత్వ వికాసము, సెల్ఫ్ హెల్ప్, పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్, అంతేకాకుండా అప్పుడప్పుడు ఆధ్యాత్మిక అంశాలను కూడా చర్చిస్తుంటాము. సో ఫ్రెండ్స్, ఈ రోజు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో నాతో పాటు స్వాతి సాగి గారు ఉన్నారు. సో స్వాతి గారితో మనం మాట్లాడే ముందు ఈ మధ్య ఇంకొక కొత్త స్టాండర్డ్ క్వశ్చన్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశాను. సో స్వాతి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆడియన్స్ ఈ 30 to 45 minutes పాడ్కాస్ట్ ఎపిసోడ్ ఎందుకు వినాలి లేదా ఎందుకు చూడాలి? హాయ్ అండి నవీన్ గారు. ఇవాళ ఈ పాడ్కాస్ట్ ద్వారా ఎమర్జింగ్ విమెన్ లీడర్స్ ఏం చేస్తే లీడర్షిప్ రోల్స్ లోకి వెళ్ళగలరో అదంతా తెలుసుకుందాము. నా ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేస్తాను. అండ్ అఫ్ కోర్స్ థాట్ ప్రొవోకింగ్ కాన్వర్సేషన్స్ మీ క్వశ్చన్స్ ద్వారా మనకి ఈ పాడ్కాస్ట్ ద్వారా తెలుస్తుంది వాళ్ళ. ఓకే, సూపర్. సో వింటున్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళందరికి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. బేసిక్ గా స్వాతి సాగి గారిని మనము 2023 మార్చ్ లో ఇన్వైట్ చేసాం పాడ్కాస్ట్ కి, యాజ్ పార్ట్ ఆఫ్ కార్పొరేట్ దివా సిరీస్. దీపికా త్రెహాన్ అని చెప్పేసి కార్పొరేట్ దివా ఫౌండర్, ఆవిడ స్వాతి గారిని రికమెండ్ చేశారు. అండ్ సమ్హౌ స్వాతి గారు అప్పుడు రాలేకపోయారు. అండ్ ఫైనలీ ఈ రోజు 2025 లో మనకి రికార్డింగ్ అవుతుంది.
అండ్ ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఎనీ గుడ్ థింగ్ తీసుకున్నా ఏ మంచి విషయం తీసుకున్నా కూడా కొంత టైం పడుతుంది. మనకి పేషెన్స్ అనేది ఉండాలి. అండ్ థింగ్స్ విల్ హ్యాపెన్. అంటే మనం ఇంతకుముందు మేము కొన్ని జగన్ గారితో నేను పెప్ టాక్ చేసినప్పుడు కూడా చెప్పాను కదా, ఏ విషయం కూడా మనం సీరియస్ గా తీసుకోకూడదు. టైం అనేది వస్తుంది. టైం వచ్చినప్పుడు అదంతట అవే మనకి విషయాలు మనకు అనుకూలంగా అవుతాయి అన్నట్టు. అది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఓకే, 2023 ఎక్కడ, 2025 ఎక్కడ. ఓకే, ఆల్ రైట్. సో ఆన్ దట్ నోట్ మనము స్వాతి గారు చెప్పినట్టు ఎమర్జింగ్ విమెన్ లీడర్ గా ఎలా అభివృద్ధి చెందాలి, స్పెషల్లీ టెక్ వరల్డ్ లో, ఈ టాపిక్ మనం మాట్లాడే ముందు ఎప్పటిలాగానే ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దాం. మన గెస్ట్ స్వాతి గారి మెదడుకి పదును పెడదాం ఈ రోజు. అండ్ స్వాతి గారు, నాకు తోచిన కొన్ని పదాలు నేను చెప్తుంటానండి. మీరు వాటికి సంబంధించి మీ బుర్రలోకి ఏ విషయం వస్తుందో అది టక్కీమని చెప్పాలి, ఎక్కువ ఆలోచించకుండా. మీరు రెడీ అయితే చెప్పండి, స్టార్ట్ చేద్దాం. యా రెడీ అండి నేను. సూపర్ అండి. ఓకే, ఫస్ట్ నాయకత్వం అంటే లీడర్‌షిప్. అంటే ఒక ముందుకి నడిపించే ఒక అవకాశం అనే చెప్పొచ్చండి నాయకత్వం అనేది. ముందుకి 10 మంది జనాల్ని ముందుకు నడిపించే ఒక పాత్ క్రియేట్ చేసేవాడే ఒక లీడర్. ప్రేరణ అంటే ఇన్‌స్పిరేషన్. నేను కూడా అలా చేయాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని ఏదైతే నాకు అనిపిస్తుందో అది నాకు ప్రేరణ అని చెప్తానండి. విజయం, సక్సెస్. అనుకున్నది ఒకటే కాదు. అయ్యో! ఇది నేను చేయగలుగుతానా అని అనుకున్నది కూడా సాధించడమే నాకు విజయం. ఓకే. మీరిప్పుడు సియాటిల్‌లో ఉన్నారు కదా! అంటే ఇండియా నుంచి ఎళ్ళిన తర్వాత అవునండి. ఆహారపు అలవాట్లు అయన్నీ మారిపోయి ఉంటాయి. సో, మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి ఇప్పుడు? ఎప్పుడైనా మనము ఆల్‌వేస్ ఇండియన్స్ కదండీ! సో, ఆల్‌వేస్ ఏదైనా స్ట్రీట్ ఫుడ్ ఆర్ స్పైసీ చాట్ ఎనీథింగ్ అలాంటివి ఏదైనా గాని సూపర్‌గా ఉంటాయి. ఓకే. గుడ్ అండి. అండ్ నాకు తెలిసి ఇప్పుడు మన గప్‌చుప్‌లు అంటే పానీపూరీలు అయన్నీ కూడా యూఎస్‌లో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయని చెప్పేసి తెలిసింది. ఇన్‌ఫాక్ట్ మా బ్రదర్‌కి కూడా రెస్టారెంట్ ఉంది. మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ముందు వాళ్ళు చెప్తా ఉంటారు. అంటే ఇండియాలో దొరికేది ప్రతి ఒక్కటి ఆల్‌మోస్ట్ అక్కడే దొరుకుతుంది. కాకపోతే ఇంగ్రీడియెంట్స్ కొంచెం చేంజ్ వల్ల డిఫరెన్స్ ఇన్ టేస్ట్ ఉంటుంది గానీ, అన్నీ అక్కడ టేస్ట్ దొరుకుతుంటాయి వస్తుంది. కాబట్టి అవునండి. మీరంతగా ఒకప్పటిలాగా మిస్ అవ్వకపోవచ్చు. సో, హ్మ్. స్వాతి గారు నెక్స్ట్ ఏంటంటే మీకిష్టమైన పాట గురించి చెప్పండి. అంటే చెప్పడం కంటే పాడితే ఇంకా వండర్‌ఫుల్. ఓహోహో! వద్దులేండి. వేరే పాడ్‌కాస్ట్ చేద్దాం మనం పాడడం కోసం అని. ఎనీథింగ్ మెలోడియస్‌గా ఉన్న పాట ఏదైనా గాని బావుంటుందండి. ఏదైనా ఓకే. అలా స్పెసిఫిక్‌గా ఈ పాటే అని ఏం లేదు. బట్ యూజువల్‌గా అయితే నేను తెలుగు సాంగ్సే వింటాను. హ్మ్. అంటే ఏదైనా మర్చిపోకుండా చెప్పండి పాట గురించి. ఏదైనా. ఏ పాట ఇష్టం? నావన్నీ పాతకాలం డీఎస్‌పీ సాంగ్స్ అన్నీ ఉంటాయి. ఇదివరకు రోజుల్లో దేవిశ్రీ ప్రసాద్ గారు రాసేవారు చూడండి. ఇలా కొంచెం మోర్ మెలోడియస్‌గా, మోర్ శృతివంతంగా అలా రాగవంతంగా ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ 'శ్యామ్ సింగర్ రాయ్‌లో' సాంగ్ 'సిరివెన్నెల' సాంగ్ అలాంటివన్నీ నాకు చాలా నచ్చుతాయి. యాహ్! నేను పాటల్లో చాలా అంటే నా గొంతు కొంచెం గంభీరంగా ఉంటుంది గానీ, పాటలు పాడడానికి అంత నేను ధైర్యం చేయను. మా మా వైఫ్ ఎప్పుడు అడుగుతా ఉంటుంది. పాడండి అది ఇది అని చెప్పేసి గానీ, కొన్ని కొన్ని నేర్చుకున్నాను. ఒక 2, 3 పాటలు నేర్చుకొని తన కోసం పాడాను ఒకప్పుడు. ఓకే. రైట్. సో, ముందుకెళ్దాం. నెక్స్ట్ పుస్తకం, బుక్. బుక్ ఎవరిదైనా లైక్ ఇండివిడ్యువల్ పర్స్పెక్టివ్స్ చదవడం గాని, ఏదైనా సెల్ఫ్ డెవలప్‌మెంట్ గాని, అలాంటి బుక్స్ నాకు చాలా ఇష్టమండి. దాన్ లైక్ చిన్నప్పుడు ఫిక్షన్ బుక్స్ అవన్నీ చదివేదాన్ని గానీ, ఇప్పుడు రాను రాను ఇంకా కొంచెం మోర్ ఫోకస్డ్ ఇంటూ వేరే వాళ్ళ థాట్స్ ఏంటి, అలాంటివి తెలుసుకోవడం నాకు చాలా ఇష్టము. ఒక రియల్లీ నైస్ బుక్ వుమెన్ లీడర్ రాసింది 'మేకింగ్ ఆఫ్ ఎ మేనేజర్' జూలీ షోది. షీ వాస్ వర్కింగ్ అట్ మెటా. షీ వాస్ సీనియర్ లీడర్ అట్ మెటా. సో, ఆహ్, హుహు. ఇట్స్ ఎ వెరీ నైస్ బుక్. హౌ టు గెట్ ఇంటూ దట్ మేనేజీరియల్ రోల్ అదంతా. ఓకే. 'మేకింగ్ ఆఫ్ ఎ మేనేజర్.' ఆల్ రైట్. సో, బేసిక్‌గా అంటే బుక్స్‌లో ఒకటి అంటే మీరు చెప్పారు గదా! వేరే వాళ్ళు రాసిన వాటిలలో స్పెషల్లీ బయోగ్రఫీస్‌లో చాలా నేర్చుకోవచ్చని జెప్పేసి చాలామంది హ్మ్. ఎక్స్‌పర్ట్స్ చెప్పారు. అంటే ఒక పర్సన్ ఎన్ని అవాంతరాలు ఎదుర్కొన్నా గూడా ఒక స్టేజ్‌కి ఎలా చేరుకుంటారు అనేది వేరే వాళ్ళ లైఫ్ ద్వారా మనం తెలుసుకొని మన లైఫ్‌లో ఫాస్ట్ ఫార్వర్డ్ అవ్వచ్చు అనేది ఒక థాట్. ఓకే. సూపర్. నెక్స్ట్ గ్రహాంతర వాసులని నమ్ముతారా మీరసలు? వాట్స్ యువర్ ఒపీనియన్ అబౌట్ ఏలియన్స్? యాహ్! ఆఫ్ కోర్స్. అంటే చిన్నప్పుడు 'ఈటీ' అనే సినిమా చూసినప్పటి నుంచి అవును ఉంటే బావుండు అనే థాట్సే వస్తాయి గదండీ. సో, యెస్. గ్రహాంతర వాసులు అనగానే ఆ మూవీ గుర్తొస్తుంది. అండ్ ఆల్సో ఆహ్, లైక్ ఎప్పుడైనా కలిస్తే అలా ఉంటుందేమో అని అనిపిస్తుంది. ఇంకొకటి అంటే నేనొక వైల్డ్ గెస్ చేస్తున్నాను. మీరు భీమవరమా మీ నేటివ్? కాదండి. హైదరాబాదే. నో. ఓకే.
భీమవరం. ఏమైనా స్పెషల్ ఆఫర్ ఏమైనా ఉందా భీమవరం వాళ్ళకి? అంటే బేసిక్‌గా ఎందుకు అడిగానంటే, సాగి అని ఇంటి పేరున్న నా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఓకే. భీమవరంలో వచ్చారన్నట్టు. సో, అందుకే ఓకే. క్యూరియాసిటీ వచ్చిందన్నట్టు. ఓకే. అండ్ దట్ ఓకే. ఓకే. బ్రింగ్స్ మీ టు ఎ క్వెషన్ రిలేటెడ్ టు భీమవరం. అంటే భీమవరం నుండి చాలా మంది సినిమా యాక్టర్స్ ఉన్నారు కదా మనకి. సో, సినిమా అవును. మూవీ గురించి చెప్పండి. మూవీ యూ నో క్రియేటివ్ వే ఆఫ్ ఒక సినిమా ఒక కథని చెప్పే ఒక క్రియేటివ్ వే అని చెప్పొచ్చండి. జస్ట్ సేయింగ్ అంటే ఈ మధ్య చూసిన చాలా చాలా నచ్చిన మూవీ ఆఫ్‌కోర్స్ తర్వాత 'పుష్ప' అవన్నీ వచ్చాయి. బట్ 'కల్కి' వాస్ వన్ ఆఫ్ మై మోస్ట్ అంటే చాలా నచ్చిన మూవీ అండి. చాలా ఓకే. ఫ్యూచరిస్టిక్‌గా తీశారు. ఆహా! ఆహా! నెక్స్ట్ జీవితం. ఓహ్! చాలా పెద్ద వర్డే విసిరారు నా మీద. ఇంకా తెలుసుకుంటున్నాను. ఇంకా ఎన్నెన్నో రాబోతున్నాయి. సో, యాహ్! నా దగ్గర అంత ఫిలాసఫికల్ ఆన్సర్ లేదు మీకోసమని. అంటే మేబీ ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ తర్వాత దీనికి ఆన్సర్ కూడా చేంజ్ అయిపోయిద్ది. ఓకే. ఓకే. ప్రాబబ్లీ అండి. చివరి అప్పుడు పదం. ఇంకొన్ని తెల్ల వెంట్రుకలొస్తాయి. సో ఓకే. చివరి పదము మనకి ఫస్ట్ ఈ రాపిడ్ ఫైర్ రౌండ్‌లో ఫ్యూచర్ అంటే భవిష్యత్తు. ఎన్నో అవకాశాలు, ఎన్నెన్నో నిర్ణయాలతో నిండి ఉన్నటువంటిది. వావ్! చాలా బాగా చెప్పారండి. ఎన్నో అవకాశాలు, ఎన్నో నిర్ణయాలతో. ఓకే. నేను జగన్ నా కో హోస్ట్ రీసెంట్‌గా జాయిన్ అయ్యారు. జగన్ మంతా. ఈ రోజే డిస్కస్ చేసాం. డెసిషన్స్ మీద ఒకటి పెప్ టాక్ చేద్దాము అని చెప్పేసి. అంటే మన లైఫ్‌లో కొన్ని డెసిషన్స్ మీద మనము పాజిటివ్ ఒపీనియన్ ఉంటాయి. కొన్ని డెసిషన్స్ అరే! ఇది ఎందుకు తీసుకున్నాము హ్మ్. అని చెప్పేసి అనుకుంటుంటాం కదా! దాని మీద ఒకటి మాట్లాడాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఓకే. వండర్‌ఫుల్ అండి. మీ రెస్పాన్సెస్ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ మనం ఎపిసోడ్‌లోకి వెళ్ళే ముందు ఏంటంటే నేను ఎప్పటిలాగానే ఒక పొడుపు కథ చెప్తాను మన ఆడియన్స్‌కి. సో, ఆడియన్స్ ఈరోజు పొడుపు కథ ఏంటంటే 'అవ్వ చీరకు పుట్టెడు చిల్లులు.' నేను రిపీట్ చేస్తున్నాను. 'అవ్వ చీరకు పుట్టెడు చిల్లులు' ఏమిటది? సో, మీరు ఈ ఎపిసోడ్‌ని యూట్యూబ్‌లో గనుక చూస్తున్నట్టయితే కామెంట్ రూపంలో ఆన్సర్ చేయండి. లేదు ఆడియో ప్లాట్‌ఫార్మ్‌లో వింటున్నట్టయితే అక్కడ కామెంట్ ఆప్షన్ లేకపోతే మొత్తం ఎపిసోడ్ అయ్యేలోపు వెయిట్ చేసి మీ గెస్ కరెక్టా లేదా తెలుసుకోండి. లేదు అంటే నాతో సంప్రదించాలనుకుంటే ఏదైనా సోషల్ మీడియాలో నవీన్ సామ్‌లా అని కొట్టేసి నేను పలానా ఎపిసోడ్ విన్నాను. దానికి ఆన్సర్ ఇదని చెప్తే నేను అప్పుడు క్లౌడ్9 మీద డాన్స్ చేస్తాను. ఓకే. చూద్దాం ఎవరు విప్పుతారో. అండ్ స్వాతి గారు హార్టీ వెల్కమ్ టు టీజీవీ తెలుగు. ఎలా ఉన్నారు? యాహ్! థాంక్ యూ సో మచ్ నవీన్ గారు. నేను బాగున్నాను. అండ్ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసి ఈ గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చి ఒక మంచి ప్లాట్‌ఫార్మ్‌లోకి నన్ను తీసుకొచ్చినందుకు చాలా చాలా థాంక్స్ అండి. యాహ్! ప్లెజర్ ఈస్ మైన్ అండి. అండ్ మనం మొదలెడదాము ఇవాళటి కాన్వర్సేషన్. ఆఫ్‌కోర్స్ ఇంతకుముందంతా కూడా ఏంటంటే సరదా ప్రశ్నలు మా స్పీకర్ యొక్క పర్సనాలిటీ తెలవడానికి, అలాగే ఒక్కొక్క వ్యక్తి ఒకే పదం మీద ఎన్ ఎలాంటి డైమెన్షన్‌లో థింక్ చేస్తారనే ప్రెజెంట్ చేయడానికి అది క్యూరేట్ చేశాను అది యాక్చువల్‌గా. మనం ఎప్పటికప్పుడు ఈ ఫార్మాట్ చేంజ్ అవుతూ ఉంటుంది. జనరల్‌గా పాడ్‌కాస్ట్‌లో ఏంటంటే ఫస్ట్ రాగానే గెస్ట్‌ని వెల్కమ్ చేస్తాను. నేను గెస్ట్‌ని ఫస్ట్ వెల్కమ్ చేయను. ఫస్ట్ గెస్ట్ ఇబ్బంది పెట్టిన తర్వాత వెల్కమ్ చేస్తానన్నట్టు. ఎనీవేస్ హుహు. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, స్వాతి గారు మీ గైడింగ్ వాయిస్ ఎవరండి? నా గైడింగ్ వాయిస్ నా వాల్యూస్, నా ఎక్స్‌పీరియన్స్ అని చెప్తానండి. నా వాల్యూస్ ఇంటిగ్రిటీ, ట్రస్ట్, అకౌంటబిలిటీ టాప్ 3 వాల్యూస్. ఏదైనా ఒక సిట్యుయేషన్ వస్తే ఎప్పుడైనా గాని ఐ లుక్ బ్యాక్ అంటే అనలైజ్ చేస్తాను. ఇది నేనైతే ఎలా పర్సీవ్ చేస్తాను ఇలాంటి సిట్యుయేషన్‌ని నా వాల్యూస్ ప్రకారంగా ఎలా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది నేను ఆలోచిస్తానండి. దీనివల్ల అంటే చాలా మటుకు చాలా థింగ్స్ మంచిగా జరిగాయి. బట్ సమ్‌టైమ్స్ ఆల్సో యాహ్! కాంప్రమైజ్ కూడా అవ్వాలి. ఆహ్, లైఫ్ అనేది ఇట్స్ ఫుల్ ఆఫ్ కాంప్రమైజెస్ కదండీ! సో, ఆహ్, గైడింగ్ వాయిస్ అనేది ఒక స్పెసిఫిక్ పర్సన్ ఏం కాదు. ఇట్స్ ఆల్‌వేస్ మై గట్ ఫీలింగ్ అండి. నా గట్ ఫీలింగ్, నా అంతరాత్మ అని చెప్పొచ్చు. విచ్ ఇస్ బేస్డ్ ఆన్ నా వాల్యూస్ మీద గాని, నా ఎక్స్‌పీరియన్స్ మీద గాని. అండ్ మీరిప్పుడు ఫస్ట్ నుంచి గూడా టెక్నికల్ ఫీల్డ్ అనేది ఇంట్రెస్ట్ ఉందా? లేకపోతే ఈ టెక్నికల్ ఫీల్డ్‌లోకి రావడానికి అసలు ఎవరు ఇన్‌స్పైర్ జేశారు? అండ్ అంతే గాకుండా టెక్నికల్ ఫీల్డ్‌లో జనరల్‌గా జూసుకుంటే ఏంటంటే ఎప్పటిదప్పుడు మనము అప్‌గ్రేడ్ అవుతూ ఉండాలి. అలాగా మీరు మీ ప్రయాణంలో ఏమన్నా సమస్యలు ఎదుర్కొన్నారా? ఒక ఎమర్జింగ్ టెక్ విమెన్ లీడర్ లాగా దాని గురించి చెప్పండి. అవునండి. సో, టెక్నాలజీ రంగం అనేది ఫుల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండి. లైక్ మేబీ లాస్ట్ 40 ఇయర్స్ నుంచి ఎప్పటికప్పుడు మనకి ఇన్నోవేషన్ జరుగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు థింగ్స్ మారిపోతూనే ఉన్నాయి. ఎవ్రీథింగ్ మారుతూనే ఉంది. అది డెఫినైట్‌లీ నన్ను ఆకట్టుకుందండి. ఇలాంటి ప్లేస్‌లో నాకు చిన్నప్పటి నుంచి కూడా నేర్చుకోవడము, తెలుసుకోవడము చాలా క్యూరియాసిటీ ఎక్కువ. సో, ఇలా ఒక ఇన్నోవేటివ్ ఫీల్డ్‌లో నేనుంటే నాకు ఇంకా నా లైఫ్ అంతా ఇలా లెర్నింగ్ యాస్పెక్ట్స్‌లో గడపొచ్చు. ఇలా కొత్త కొత్త థింగ్స్ క్రియేట్ చేయొచ్చు అనేది నాకు చాలా నచ్చింది టెక్నాలజీ ఫీల్డ్‌లో.
అండ్ అదే కాకుండా టెక్నాలజీ ఫీల్డ్ కంపారిటివ్‌లీ న్యూ కదండీ. సే 40, 50 ఇయర్స్ నుంచి మాత్రమే ఉంది టెక్నాలజీ ఫీల్డ్. సో, ఇలాంటి న్యూ ఫీల్డ్‌లో ఒక మైండ్ సెట్ ఉంటుందండి డెఫినైట్‌లీ. అట్‌లీస్ట్ కంప్యూటర్ సైడ్ టెక్నాలజీ అయితే ఇంకా ఈ మైండ్ సెట్ చాలా ఎక్కువండి. ఏంటంటే ఎవరైనా ఏదైనా క్రియేట్ చేయొచ్చు, ఏదైనా సాధించొచ్చు అనే ఒక మైండ్ సెట్ ఒక జెనరిక్ అజంప్షన్ లాగా ఉంటుందండి. ఎవరైనా ఏదైనా బ్రేక్ త్రూ టెక్నాలజీ తీసుకొచ్చేసి ఓకే. ఇది ఇవాల్టి నుంచి ఇది గ్రేట్ అనే అని వాళ్ళకొక అవకాశం అనేది వస్తుంది. సో, దానివల్ల ఏమవుతుందంటే అందరికి ఈక్వల్‌గా అవకాశాలు గాని, ఈక్వల్‌గా పార్టిసిపేట్ చేసే ఒక ప్లాట్‌ఫార్మ్ లాగా ఉంటుందండి. లైక్ ఏ బయాసెస్ అంత ఎవిడెంట్‌గా బయాసెస్ ఏముండవు. సో, అందుకోసం గూడా నాకు చాలా నచ్చుతుందండి టెక్నాలజీ ఫీల్డ్. ఎప్పటినుంచో నాకు ఇందులోకే ఉండాలి అని అది ఒక థాట్ అన్నమాట. అండ్ మీరు నెక్స్ట్ క్వెషన్ ఛాలెంజెస్ ఏంటి అని అడిగారు. ఛాలెంజెస్ యాక్చువల్‌గా చాలానే ఉన్నాయండి. చెప్పాలంటే టాప్ 3 ఏంటి అంటే ఫస్ట్ థింగ్ వర్క్ లైఫ్ బ్యాలన్స్ అండి. వర్క్ లైఫ్ బ్యాలన్స్ అంటే ఉద్యోగం చేయాలి, తర్వాత ఇల్లు చూసుకోవాలి అనేది ఒకటే కాదు. యాస్ ఎన్ ఎమర్జింగ్ వుమెన్ లీడర్ అంటే చాలా మనము నెట్వర్కింగ్ ఈవెంట్స్ కానీ, హ్యాపీ అవర్స్ కానీ ఇంకేమైనా మీటప్స్ అటెండ్ అవ్వాలి అంటే గనక మనకి బిఫోర్ హావింగ్ కిడ్స్, బిఫోర్ జస్ట్ ఓన్లీ కపుల్ గాని, లేకపోతే ఇండివిడ్యువల్ సింగిల్‌గా ఉన్నప్పుడు ఎంతో టైం ఉండేది కాబట్టి అలాంటి వాటికన్నిటిని ప్రయారిటైజ్ చేసి యెస్ ఆఫ్‌కోర్స్ మనం వెళ్ళాలి. అలా వేరే వాళ్ళతో మనం పరిచయాలు పెంచుకోవాలి అనేది ఒకటుండేది. కానీ ఆఫ్‌కోర్స్ యాస్ ఎ న్యూ మామ్ నౌ ఇప్పుడు ఒక మదర్‌గా ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడైనా గాని కిడ్ సేఫ్టీ గాని, కిడ్‌తో టైమ్ స్పెండ్ చేయాలి అని ఉంటుంది కాబట్టి, ఇలాంటివన్నీ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఓకే. ఇది ఇప్పుడు ఇలా ఇవాల్టికి ఇది ప్రయారిటీయా? కాదా? ఇవాళ మా బేబీకి రేపు బేబీకి ఇవి ఉన్నాయి. సో, ఇది ఇప్పుడు ప్రయారిటీ కాదు. సో, అలాంటి కాన్‌ఫ్లిక్టింగ్ క్వెషన్స్ అంటే నా నా పర్సనల్ ఇంట్రెస్ట్ వర్సస్ ఫ్యామిలీ ఆర్ ద ఎక్కువ మోర్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ క్వెషన్స్ అలాంటివి ప్రయారిటైజింగ్ క్వెషన్స్ ఎక్కువైపోతాయి. సో, అందుకని దట్ ఈస్ ద ఫస్ట్ ఛాలెంజ్ అని చెప్తానండి. నెక్స్ట్ ఇంపోస్టర్ సిండ్రోమ్ అండి. ఇంపోస్టర్ సిండ్రోమ్ అంటే మనం ఎంత చేసినా కూడా ఇంకా చాలదేమో, ఇది సరిపోదేమో అని ఒక హై బార్ అనేది ఒకటి క్రియేట్ అయిపోయింది. మనము అంటే ఏషియన్స్ అనో లేకపోతే మనం చిన్నప్పటి నుంచి అలా ఎక్కువ సాధించి అలా మనకి అనిపిస్తుందో నాకు తెలీదు. బట్ ఆ ఇంపోస్టర్ సిండ్రోమ్ అనేది మాత్రం డెఫినైట్‌లీ సమ్‌వేర్ డీప్ ఇన్‌సైడ్ మాత్రం ఉంటుందండి. ఎంత సాధించినా కూడా మేబీ ఇంకా చేయొచ్చేమో, ఇంకా ఇది సరిపోదేమో అన్నట్టుగా ఆ ఫీలింగ్ అనేది ఒకటుంటుంది. అండ్ ఇంకోటి ఫైనల్లీ యాక్సెస్ టు మెంటర్‌షిప్ అని చెప్తానండి. సో, యాక్సెస్ టు మెంటర్‌షిప్ అంటే ఆహ్, ఎంతో మంది మెంటర్స్ ఉంటారండి. కానీ క్వాలిటీ మెంటర్ అనే వాళ్ళు ఆర్ ఒక స్పాన్సర్ అనే వాళ్ళని వెతుక్కొని మన గ్రోత్‌కి అడ్వకేట్ ఆర్ మన గ్రోత్‌ని సపోర్ట్ చేసే ఒక పర్సన్ ఆ కార్పొరేట్ ఎన్వైర్న్‌మెంట్‌లో వెతుక్కోవడం అనేది డెఫినైట్‌లీ ఒక ఛాలెంజ్ అండి. అది ఇంపోస్టర్ సిండ్రోమ్‌కి ఇంకొక డైమెన్షన్ ఏంటంటే కొంతమంది ఎలా ఫీల్ అవుతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక టైటిల్, ఒక డెసిగ్నేషన్ ఆర్ ఒక పొజిషన్‌కి చేరుకున్నారనుకోండి. అరే! నేనేదో లక్‌లో ఇక్కడి దాకా వచ్చాను అన్న ఫీలింగ్ వస్తుంది అప్పుడప్పుడు వాళ్ళకి. రైట్. అది కూడా ఒకటుంటుంది. బట్ అవును. మీరు చెప్పినట్టు మనము మన ఏషియన్స్ మైండ్ సెట్ అయితే ఎప్పుడు అంతే. మనం ఎంత చేసినా తక్కువ చేస్తున్నాం అన్నదే ఒకటి ఆ థ్రెడ్ రన్ అవుతూ ఉంటుంది. అవునండి. బట్ అది గుడ్ కాదు అని చెప్పేసి మనము కెరియర్‌లో ఒక సర్టెన్ స్టేజ్ ఎళ్ళిన తర్వాత తెలుస్తుంది. రైట్? హుహు. ఓకే. ఎంతైనా కొంచెం సాటిస్ఫాక్షన్ ఆఫ్ కోర్స్ ఉండాలండి. అండ్ మనం హార్డ్ వర్క్ చేసి ఆ పొజిషన్‌కెళ్ళామా, లక్ ద్వారా ఆ పొజిషన్‌కెళ్ళామా, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఆ పొజిషన్‌లో ఉన్నాం కాబట్టి వాట్ నెక్స్ట్ అనేది చూడాలి. రాదర్ దాన్ ఓకే. నేను ఇక్కడికి ఎలా వచ్చాను, ఏం చేస్తున్నా అలాంటి క్వెషన్స్ మనం అంత ఎంకరేజ్ చేయకూడదు యాక్చువల్‌గా. బట్ అన్‌ఫార్చునేట్‌లీ యెస్. మన మైండ్‌లో అలాంటివి తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీ కరెంట్ డెసిగ్నేషన్ ఏంటి? అంటే మీరు కంపెనీ పేరు చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు. బట్ మీరు ఏ హ్మ్. లెవెల్‌లో ఉన్నారు? ఆర్కిటెక్ట్ సైడ్ ఉన్నారా? లేకపోతే టెక్నికల్ మేనేజ్మెంట్ సైడ్ ఉన్నారా? అదొకసారి చెప్తే కూడా ఆడియన్స్ కొంచెం రిలేట్ చేసుకోగలుగుతారు. మనము యాహ్! నేను టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్ 3 అండి. సో, ఆహ్, అదేంటి అంటే ఇట్స్ నాట్ ఎ మేనేజీరియల్ రోల్. మేనేజీరియల్ రోల్ అయితే కాదు. కానీ వన్ స్టెప్ అవే ఫ్రమ్ మేనేజీరియల్ రోల్ లాగా అండి. సో, అందుకోసమే నేను ఈ పాడ్‌కాస్ట్ నా ఎక్స్‌పీరియన్స్ ఏంటి అని షేర్ చేద్దామని చెప్పి నేను లైక్ మీతో షేర్ చేద్దాం అనుకున్నాను. అయితే ఇప్పుడు మనకొక కాన్సెప్ట్ ఉంది. 'లీడింగ్ వితౌట్ టైటిల్స్' అని జెప్పేసి, 'లీడర్‌షిప్ వితౌట్ టైటిల్' అని జెప్పేసి ఒక బుకొచ్చింది. దాని తర్వాత చాలా మంది గూడా వాళ్ళ ఇంట్రో స్టేట్మెంట్‌లో 'ఐ లీడ్ వితౌట్ టైటిల్' అని జెప్పేసి అది ఒకటి కామన్ అయిపోయింది. ఓకే. సో, మనము యాస్ ఎ విమెన్ ఇన్ టెక్, యాస్ ఎ విమెన్ లీడర్ ఇన్ టెక్, రైట్? ఇప్పుడు ఎవరైనా ఒక ఫార్మల్ లీడర్‌షిప్ టైటిల్ లేకుండా ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ చేయొచ్చు? ఓకే. అనేది మీరు చెప్పండి. హ్మ్. దానికంటే ముందు అసలు కార్పొరేట్‌లో ఇన్‌ఫ్లూయెన్స్ అంటే ఏమిటి? అనేది గూడా వివరించండి. తప్పకుండా అండి.
సో స్టార్టింగ్ విత్ ఇన్‌ఫ్లూయెన్స్ అంటే ఏంటి అంటే, ఎవరితోనైనా అయినా దూరిపోయి ఇలా చేయాలి, ఇలా చేయండి ఆర్ మనం అనుకున్నది ఫేవరబుల్‌గా జరిపించేదే ఇన్‌ఫ్లూయెన్స్ అని చెప్తాను తెలుగులో. ఆహ్, సో ఇది డీల్ నెగోషియేట్ చేయడమైనా అవ్వచ్చు, లేదంటే ప్రయారిటీస్ సెట్ చేసుకోవడమైనా అవ్వచ్చు. లేదంటే పక్క ఆర్గనైజేషన్‌తో పార్ట్నర్‌షిప్ అయినా గాని, కంటిన్యూయస్ యూసేజ్ ఆఫ్ ప్లాట్‌ఫార్మ్స్ అంటే మన ప్లాట్‌ఫార్మ్ ప్రొడక్ట్స్ వాళ్ళు వాడడం కానీ, అలాంటి పార్ట్నర్‌షిప్స్ ఏర్పరచుకోవడమే గాని, లేదంటే అసలు ఒక కామన్ ఒక జూనియర్ ప్రోగ్రామ్ మేనేజర్, జూనియర్ ఇంజినీర్స్‌కో మనము ఒక ఎవర్ లాస్టింగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయడము. నాట్ జస్ట్ జూనియర్ యాక్చువల్‌గా ఎవరికైనా గాని ఒక ఎవర్ లాస్టింగ్ ఇంప్రెషన్ అనేది ఒకటి క్రియేట్ చేయడం అనేది కూడా ఇన్‌ఫ్లూయెన్స్ అని చెప్పుకోవచ్చండి. సో, కార్పొరేట్ వరల్డ్‌లో ఇన్‌ఫ్లూయెన్స్ ఎలా చేస్తాము అంటే లైక్ చాలా కొత్తగా ఉన్నప్పుడు నేను డేటా చూపిస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా చూపిస్తే వాళ్ళందరూ కన్విన్స్ అయిపోతారు. ఓకే. ఇదే కరెక్ట్ వే అని చెప్పేస్తారు అనుకునేదాన్ని గానీ, యాస్ ఐ కెప్ట్ గ్రోయింగ్ ఇన్ మై కెరియర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ పార్ట్నర్‌షిప్ బిల్డ్ చేసుకోవడం విత్ సీనియర్ లీడర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ క్రైటీరియా అండి. అది ఎలా జరుగుతుంది అంటే చాలా టైమ్ అండ్ ఎఫర్ట్ ఇన్వెస్ట్ చేయాలి ఈ వన్ ఆన్ వన్ రిలేషన్స్ విత్ సీనియర్ లీడర్స్‌తో. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ కాఫీ చాట్ బట్ వాళ్ళకి మన థాట్స్ ఏంటి, మన వే ఆఫ్ థింకింగ్, పర్సెప్షన్స్ అండ్ ఆల్సో మనం చేసినటువంటి వర్క్ వాళ్ళకి తెలియచేస్తూ, వాళ్ళకి మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తూ ఉన్నామో అలాంటివన్నీ మనం వాళ్ళకి చెప్తూ ఉండొచ్చు. అండ్ ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ వాళ్ళతో ఇలాంటి ఫ్రీక్వెంట్ కన్వర్జేషన్స్ ద్వారా వాళ్ళకి మన మీద ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. సో, ఎప్పుడైతే ఆ నమ్మకం అనేది ఏర్పడుతుందో దే విల్ స్లైట్‌లీ గెట్ ఇన్‌ఫ్లూయెన్స్డ్ బై వాటెవర్ అవర్ థాట్ ప్రాసెసెస్. వాళ్ళు డెఫినిట్‌గా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారండి. సో, ఇలాంటి ఆహ్, ఆహ్, పార్ట్నర్‌షిప్ కానీ, ఇలాంటి ఒక ట్రస్ట్ ఫార్మింగ్ రిలేషన్‌షిప్ బిల్డ్ చేసుకోవాలి అనేది లైక్ నంబర్ 1 ప్రయారిటీ ఆర్ నంబర్ 1 వే ఫర్ ఇన్‌ఫ్లూయెన్సింగ్ ఎనీవన్ ఇన్ ద కార్పొరేట్ వరల్డ్. సో మీరు మీ కెరియర్‌లో ఏదైనా సిట్యుయేషన్‌లో వేరిన్ ఒక స్ట్రాంగ్ ఇన్‌ఫ్లూయెన్స్ చేయడము లాంటిదేమైనా జరిగితే దాని గురించి చెప్పండి? యాహ్! యాస్ ఎ ప్రోగ్రామ్ మేనేజర్ ఎవ్రీ సింగిల్ డే నేను ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తానండి. ఆఫ్ కోర్స్ నేను ఇంకా మేనేజీరియల్ టైటిల్‌లో లేను. బట్ ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం అనేది చాలా లైక్ ఇట్స్ కోర్. నా జాబ్‌కి ఒక కోర్ ఆహ్, క్వాలిటీ అన్నమాట. క్వాలిఫికేషన్. అందులో ఏంటి అంటే ఎస్పెషల్లీ ఆహ్, ఏదైనా ఒక ఆర్గనైజేషన్ తీసుకుంటే, ఆ ఆర్గనైజేషన్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో, ఆ ప్రాబ్లమ్స్ కొన్ని వాళ్ళు చెప్తారు. కొన్ని మనమే వెతుక్కొని తెలుసుకుంటాము. సో, ఎప్పుడైనా అలాంటి ప్రాబ్లమ్స్ చూసినప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ కంటే హైయెస్ట్ ఇంపాక్ట్ ఏ ప్రాబ్లమ్‌కుందో ఆ ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేసి, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఇన్‌ఫ్లూయెన్స్ ఏంటి అంటే, మనతో పాటుగా ఇంకా ఇద్దరు ముగ్గురిని వెతుక్కొని, ఆ ఇద్దరు ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇన్‌ఫ్లూయెన్స్ చేయడము. అవును ఇది కూడా మనకి ప్రాబ్లమే. ఇది ఇది సాల్వ్ చేస్తే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అని వాళ్ళని ఇన్‌ఫ్లూయెన్స్ చేసి, మనం ఒక కోర్ టీమ్‌గా ఫార్మ్ అవ్వడం ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఇన్‌ఫ్లూయెన్స్ అండి. ఇలా ఒక ఇనిషియేటివ్ లీడ్ చేయడంలో. అండ్ దెన్ వాళ్ళతో మనము కూర్చొని ఆ ప్రాబ్లమ్ బ్రేక్ డౌన్ చేసి, ఏదైనా ఒక ఫ్రేమ్‌వర్క్ సొల్యూషనైజింగ్ చేసి, ఆ ఫ్రేమ్‌వర్క్ తీసుకొచ్చి ఇంకా నలుగురితో షేర్ చేసి, వాళ్ళ ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం అనేది సెకండ్ డిగ్రీ ఇన్‌ఫ్లూయెన్స్. ఆ ఫీడ్‌బ్యాక్ తీసుకోవడంలో అందరిని మనం వాళ్ళ ఒపీనియన్స్ అడగడమే కాదు, వాళ్ళ ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ అలాంటివన్నీ కూడా మనం కన్సిడర్ చేస్తాం. ఇలాంటి ఇనిషియేటివ్స్‌లో గాని, ఫ్రేమ్‌వర్క్స్‌లో గాని. అండ్ ఫైనల్లీ ఇలా ఒక అందరూ ఫీడ్‌బ్యాక్ ఇచ్చిన తర్వాత మనము చూసుకొని, ఓకే. ఇలా ఇవి చేంజెస్ చేయాలి ఈ ఫ్రేమ్‌వర్క్‌కి అని తెలుసుకున్నాక, ఆ ఫ్రేమ్‌వర్క్‌లో చేంజెస్ చేసి మళ్ళీ పబ్లిసైజ్ చేస్తాం కదండీ! పబ్లిష్ చేస్తాము ఈ ఫ్రేమ్‌వర్క్‌ని. సో, అప్పుడు సీనియర్ లీడర్స్‌కి వెళ్ళి ఇలా ఆల్రెడీ అందరూ ఓకే చెప్పేసారు. ఫైనల్‌గా మీరే ఓకే చెప్పాలి అని అలా కింద నుంచి నరుక్కుంటూ వెళ్ళాలి. సో, అలా కింద నుంచి నరుక్కుంటూ వెళ్తే వాళ్ళు ఫైనల్‌గా అప్రూవలే చేస్తారు. ఎప్పుడైనా గూడా దిస్ ఇస్ వాట్ అంటే నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం ఇలా. ఆఫ్‌కోర్స్ వాళ్ళు క్వెషన్స్, ఆన్సర్స్ అన్నీ బ్యాక్ అండ్ ఫోర్త్ ఉంటాయి. కానీ అల్టిమేట్‌లీ ఏంటంటే ఫస్ట్ వాళ్ళ నుంచి కాకుండా మనము కింద మన లెవెల్‌లో ఉన్నవాళ్ళు, మనకంటే కొంచెం నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నవాళ్ళు అలా స్టెప్ బై స్టెప్ అందరిని కన్విన్స్ చేసుకుంటూ, ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తూ వెళ్తే ఫైనల్‌గా సీనియర్ లీడర్స్ ఓకే. అందరూ ఓకే చెప్పారు కాబట్టి మాకు కూడా ఓకే అని అలా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారండి. సో ఇలా ఒక ఇనిషియేటివ్ లీడ్ చేయడం అనేది ఆహ్, అదొక గ్రూప్ ఎఫర్ట్ అనే చెప్పొచ్చు. ఆహ్, నెక్స్ట్ ఇప్పుడు మనము విజిబిలిటీ గురించి మాట్లాడదాం. కార్పొరేట్‌లో విజిబిలిటీ అండ్ క్రెడిబిలిటీ అనేవి 2 ఇంపార్టెంట్ థింగ్స్. అంటే అట్రిబ్యూట్స్ ఒక హుహు. పర్సన్ ఎదగడానికి రైట్? అంటే ఒక సర్టెన్ స్టేజ్ వరకు కెరియర్‌లో ఓన్లీ వాళ్ళ బాస్, సూపర్ బాస్ వరకు తెలిస్తే చాలు. బట్ బియాండ్ దట్ అంటే మీరు మేనేజర్ నుంచి సీనియర్ మేనేజర్ లేకపోతే డైరెక్టర్ లెవెల్‌లో ఎదగాలి అంటే మాత్రం ఖచ్చితంగా
ఆర్గనైజేషన్‌లో వీపీ లెవెల్ ప్లస్ నెక్స్ట్ వీపీ అంటే వీపీ వాళ్ళ పియర్స్ వాళ్ళందరికీ కూడా ఈ పర్సన్ గురించి తెలిసి ఉండాలి. రైట్. సో, ఈ విషయంలో ఏంటంటే ఒకటి అంటే నేను జెండర్ బయాస్‌గా చెప్పట్లేదు. బట్ జనరల్‌గా మెన్ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ ఉంటారు. ఆఫ్‌కోర్స్ విమెన్ కూడా ఉండే జాగాలో ఉన్నారు. చూషినా నేను. బట్ కొంతమంది అమ్మాయిలు కొంచెం సంకోచిస్తుంటారు. వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవడానికి పలానా ఏంటి? ఏమనుకుంటారో అని జెప్పేసి. సో, అట్లా ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? అంటే సీనియర్ లీడర్స్‌లో గాని, క్రాస్ ఫంక్షనల్ టీమ్స్‌లో గాని విజిబిలిటీ పెంచుకోవాలంటే ఈ బడ్డింగ్ విమెన్ లీడర్స్ ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి? ఎట్లాంటి స్టెప్స్ తీసుకోవాలి? అవునండి. డెఫినైట్‌లీ నేను కూడా అగ్రీ చేస్తాను. ఒక 10 అంటే వుమెన్ ఈస్ టు మెన్‌కి ఒక 10:2 రేషియో లాగా ఉంటుందండి. ఎప్పుడైనా గాని యూజువల్‌గా రిసర్చ్ ప్రకారం గూడా చూస్తే లీడర్‌షిప్ రోల్స్‌కి ఎదగాలనే వాళ్ళు గాని అలాంటి వాళ్ళు. సో, విజిబిలిటీ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. ఏదైనా ప్రమోషన్స్‌కి కాదు. బట్ ఏదైనా ఆపర్చునిటీ వితిన్ కంపెనీస్‌కి గాని ఆర్ ఔట్‌సైడ్ కంపెనీస్‌కి గూడా చాలా ఇంపార్టెంట్ యాస్పెక్ట్ అండి. అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆబ్వియస్‌లీ మన కార్పొరేట్ గోల్స్ తెలుసుకుంటాం కదండీ. ఎవ్రీ ఇయర్ మన సీఈఓ పంపిస్తారు. ఇలా ఇవి మన గోల్స్ ఈ ఇయర్‌కి అని. ఆ గోల్స్ తెలుసుకున్న వెంటనే మనకి ఏ ప్రాజెక్ట్స్ అయితే ఈ గోల్స్‌లో అలైన్ అవుతాయి. మనం ఇలా కాంట్రిబ్యూట్ చేయగలుగుతాము. ఇలా 10 మంది స్టేక్ హోల్డర్స్, 10 మంది సీనియర్ లీడర్స్‌తో మనం ఇంటరాక్ట్ అవ్వగలుగుతామో, అలాంటి ప్రాజెక్ట్స్‌లో మనం ఇన్వాల్వ్ అవ్వడానికి ట్రై చేయాలండి. యాస్ మచ్ యాస్ పాసిబుల్. సో, ఇన్వాల్వ్ ఎలా అవుతారు అంటే కొన్నిసార్లు కొంతమంది విమెన్ లైక్ దే ఆర్ వెరీ స్మార్ట్ కాబట్టి ఆటోమేటిక్‌గా మేనేజర్స్ వాళ్ళని చూజ్ చేసుకొని ఓకే. నువ్వు తీసుకో అని చెప్తారు. బట్ చాలా మంది విమెన్ వాళ్ళు సెల్ఫ్ అడ్వొకేసీ ఇలా వాళ్ళని వాళ్ళు ఆహ్, మార్కెటింగ్ చేసుకోవడం గాని, ఇలా నాకిది కావాలి అని గాని చాలా మంది అడగరు. అక్కడే ఒక పెద్ద గ్యాప్ ఉందండి. సో, అలా అడగాలి యాక్చువల్‌గా అయితే. మనం ఇంతవరకు ఇవి చేసాము. సో, నాకు ఈ ఆపర్చునిటీ వల్ల నాకు ఇవి నా గ్రోత్ గోల్స్ అండి. గోల్స్ అని వాళ్ళ మేనేజర్‌తో వాళ్ళు ఓపెన్‌గా కన్వర్జేషన్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇలాంటి అసైన్‌మెంట్స్ అన్ని మేనేజర్ నుంచే వస్తాయి. సో, వాళ్ళ గోల్స్ ఏంటి? వాళ్ళకి ఎదగాలని ఉంది, ఇంట్రెస్ట్ ఉంది అని వాళ్ళ మేనేజర్‌కి తెలిసిన తర్వాత ఆబ్వియస్‌లీ మేనేజర్ అనే జాబ్ రోల్ ఏంటి అంటే అలాంటి ఆపర్చునిటీస్ కల్పించి ఇవ్వడం కూడా ఒక రోల్. ఒకవేళ వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు, సమ్ అదర్ వేరే క్యాండిడేట్ మోర్ డిజర్వింగ్‌గా ఉన్నారు అంటే ఆ ప్రాజెక్ట్ కాదు. మనం ఏదైనా కంపెనీలో జరిగేటువంటి ప్రాబ్లమ్ గాని, బాటిల్ నెక్ గాని సాల్వ్ చేసి ఇలాగే ఇందాక చెప్పినట్టు హై ఇంపాక్ట్ ప్రాబ్లమ్ బాటిల్ నెక్ సాల్వ్ చేయడానికి ట్రై చేసి దాన్ని సీనియర్ లీడర్స్‌కి ప్రెజెంట్ చేయొచ్చు. లేదు అలా కూడా అవ్వట్లేదు అంటే మోర్ ఆహ్, ఆహ్, ఏదైనా ఒక వాలంటీరింగ్ రోల్‌లో కూడా చేయొచ్చండి. ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద ఈవెంట్ జరుగుతోంది. కంపెనీలో ఏదైనా పెద్ద ఈవెంట్ జరుగుతోంది. అందులో మనము ఒక వాలంటీర్ లాగా వెళ్లి నలుగురితో మనం ఇంటరాక్ట్ అవుతే ఆ ఈవెంట్‌కి ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో ఇది యూజువల్‌గా ఈవెంట్ స్పాన్సర్స్ వీపీస్ కానీ, లేకపోతే సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్ అలాంటి వాళ్ళందరూ ఉంటారండి ఈవెంట్ స్పాన్సర్స్ ఏదైనా కంపెనీలో. ఆ కంపెనీ వైడ్ జరిగే వాటిలో మనం పాల్గొని వాళ్ళతో క్యాజువల్ కన్వర్జేషన్స్ చేయడానికి ట్రై చేసి అలా చేయొచ్చు. సో, అలా వాలంటీరింగ్ కేపబిలిటీస్ ఉన్నాయి. ఇంకొకటి పబ్లిక్ స్పీకింగ్. ఇలాంటి ఈవెంట్స్‌లో గాని, లేకపోతే మీ కంపెనీలో ఏదైనా ఒక కంపెనీ వైడ్ గ్రూప్స్ ఉంటాయి. మాకైతే ఇంక్లూజన్ గ్రూప్స్, తర్వాత వుమెన్ డైవర్సిటీ గ్రూప్స్ అలాంటివన్నీ చాలా ఉన్నాయండి. సో, అలాంటి దాంట్లో నేను సియాటిల్ చాప్టర్‌కి లీడ్. సో, ఆ సియాటిల్ చాప్టర్ లీడ్ అయినందుకు ఆ స్పాన్సర్‌తో నాకు చాలా ఫ్రీక్వెంట్‌గా వన్ ఆన్ వన్స్ అవ్వడం గాని అలా జరుగుతూ ఉంటుంది. సో, ఆ స్పాన్సర్ కూడా ఆబ్వియస్‌లీ షీ నోస్ మై వర్క్. ఇప్పుడు ఏదైనా నేను రిఫరల్ వితిన్ కంపెనీ ఏదైనా చూడాలి అన్నా, ఔట్‌సైడ్ చూడాలన్నా గాని అలాంటి వాళ్ళు మంచి మాట చెప్తే సరిపోతుంది. కానీ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మన గుడ్ విల్ అనేది పెరుగుతుందండి కంపెనీలో. మన క్రెడిబిలిటీ అనేది పెరుగుతుంది. అవును ఈ అమ్మాయి నాకు తెలుసు అని 10 మంది వీపీస్ వౌచ్ చేస్తే ఆఫ్ కోర్స్ అది నెక్స్ట్ ఏ ఆపర్చునిటీస్‌కైనా చాలా ఆపర్చునిటీస్‌కి దారితీస్తుంది. సో, ఈ విధాల్లో మనము అలా డిఫరెంట్ ఆపర్చునిటీస్ మనకి మనం కల్పించుకోవచ్చు. ఒక ప్రాజెక్ట్ వాళ్ళెవరో ఇస్తారు అని వెయిట్ చేయకుండా మనకి మనం చాలా ఆపర్చునిటీస్ కల్పించుకోవచ్చు. ఇన్ అడిషన్ టు దిస్ ఆఫ్ కోర్స్ మీటింగ్స్‌లో మాత్రం సైలెంట్‌గా ఉండకూడదండి. ఎప్పుడైనా కూడా ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేయడానికి ట్రై చేయాలి. ఒకవేళ వెర్బల్‌గా కాకపోయినా గాని మనము మీటింగ్‌లో ఆహ్, మెసేజ్ రూపంలో గాని అసలు సంథింగ్ ఏదో ఒకటి మన థాట్స్ ఏంటి అనేది మనము కాంట్రిబ్యూట్ చేయాలి. ఎందుకంటే ఒక మీటింగ్‌లో మనం ఉన్నాము అంటే వాళ్ళకి మన థాట్స్ కావాలి. మన ప్రెజెన్స్ కావాలి. సో, అందుకోసమే మనల్ని ఇన్వైట్ చేశారు. సో, ఆహ్, దానివల్ల మనం సో, అలాంటి స్టెప్స్ తీసుకుంటే గనక వుమెన్‌కి ఎక్కువ చాలా ఆపర్చునిటీస్ రావడమే కాదు, వాళ్ళు సొంతంగా కల్పించుకొని కూడా ఇలా విజిబిలిటీ, క్రెడిబిలిటీ అనేది తెచ్చుకోవచ్చండి.
లాంగ్ ఆన్సర్ బట్ యాహ్! లెట్ మీ నో మీకేమైనా ఫాలో అప్ క్వెషన్స్ ఉంటే లెట్ మీ నో. ఫాలో అప్ క్వెషన్ కాదు గానీ, ఫాలో అప్ థాట్స్ యాక్చువల్‌గా. అంటే మీరు చెప్పిన కొద్ది పాయింట్లు నేను నా గతాన్ని నెమరు వేసుకుంటున్నానన్నట్టు. అంటే నేను జీఈలో ఎక్కువ కాలం పనిచేశాను. క్లోజ్ టు 11 ఇయర్స్ పనిచేశాను. ఆ స్టింట్‌లో ఏంటంటే నేను చాలా మంది విమెన్ యాస్పైరింగ్ బడ్డింగ్ లీడర్స్‌ని చూసిన. ఫాస్ట్ ఫార్వర్డ్ 9 ఇయర్స్, నాట్ 9 ఇయర్స్, 7 ఇయర్స్ మీరు ఊహించరు. సంబడీ ఈస్ ఎట్ వీపీ లెవెల్ అండ్ సంబడీ ఈస్ ఎట్ సీఐఓ లెవెల్. ఎందుకు అంటే వాళ్ళు దే హావ్ కాంట్రిబ్యూటెడ్ టు సర్టెన్ ఇనిషియేటివ్స్. అంటే మా దాంట్లో జీఈలో ఉన్నప్పుడు హ్మ్. జీ విమెన్స్ నెట్వర్క్ అని చెప్పేసి ఒకటి ఉండేది. చాలా స్ట్రాంగ్ అది. అది అంటే మనం కార్పొరేట్‌లో చూసుకుంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కటి అంటారు. కొంతమంది మీరన్నట్టు ఇంక్లూజన్ గ్రూప్స్ అంటారు. హ్మ్. కొంతమంది నేను కరెంట్ పనిచేసే కంపెనీలో ఎంప్లాయీ రిసోర్స్ గ్రూప్ అంటారు. కొంతమంది బిజినెస్ రిసోర్స్ గ్రూప్ అంటారు. అదేంటంటే కంపెనీలోనే ఒక చిన్న గ్రూప్ ఆఫ్ ప్యాషనేట్ పీపుల్ హూ ఆర్ డెడికేటెడ్ టు ఎ పర్టిక్యులర్ కాజ్ అన్నట్టు. సో, ఈ జీ విమెన్స్ నెట్వర్క్ సంబంధించి కొంతమంది ఎవరైతే కీలక పాత్ర పోషించి కొన్ని ఈవెంట్స్ అది ఇది చేశారో వాళ్ళ నాయకత్వ లక్షణాలనేవి చాలా పెరిగిపోయినాయి యాక్చువల్‌గా. దానివల్ల ఇంటర్నల్‌గా హ్మ్. ఆపర్చునిటీస్ రావడమే కాకుండా వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్ట్ అయిపోయి తర్వాత కూడా ఒక్కసారి జీ నుంచి బయటికెళ్ళినా కూడా పెద్ద పెద్ద పొజిషన్‌లు వాళ్ళు చేరుకోగలిగారు. నేను పేర్లు చెప్పను. బట్ దట్ ఈస్ వెరీ ట్రూ. అండ్ ఇంకొక కేవియట్ ఒక విషయం ఏంటంటే మీరు ఒక అంటే ఎవరైతే ఈ ఎపిసోడ్ వింటున్నారో చూస్తున్నారో ఒక బర్డింగ్ విమెన్ లీడర్ అయి ఉండి సరే నేను ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తాను చేయగానే ఇమీడియట్ రిజల్ట్స్ అని అది కాదండి. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే పీపుల్ నోటీస్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే. అండ్ మీరు వీలైనంతగా డిఫరెంట్ డిఫరెంట్ డైవర్స్ ఇనిషియేటివ్స్ మీద పనిచేస్తే ఇంకెక్కువ మందిని కలవచ్చు అన్నట్టు. అంటే ఒకే ఈఆర్జీలో కాకుండా మల్టిపుల్ ఈఆర్జీస్ ఇవాళ విమెన్స్ గ్రూప్‌లో ఉన్నారనుకోండి. రేపు మేబీ రోబోటిక్స్ ఆర్ ఏఐ రిలేటెడ్ ఏదైనా ఈఆర్‌జీ ఉంటే దాంట్లో ఉండొచ్చు. దాని తర్వాత ఏదైనా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటే దాంట్లో ఉండొచ్చు. అట్లా రొటేట్ చేస్తే కూడా మంచిదని చెప్పేసి నా అభిప్రాయం. బట్ మీరు చాలా బాగా వివరించారు. అండ్ స్వాతి గారు మీ మెంటార్ ఎవరండి? అంటే మీ పేరు చెప్తే చెప్పండి. ఒకరే హ్మ్. ఉన్నారా? మల్టిపుల్ మెంటార్స్ ఉన్నారా? ఏంటి? అండ్ ఎందుకు అడిగానంటే మెంటర్‌షిప్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ బడ్డింగ్ విమెన్ లీడర్స్‌కి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఒక సరైన మెంటర్‌ని ఎలా ఎలా హుహు. కనుగొనాలి. రైట్. అండ్ ఆ మెంటర్ అనే వ్యక్తి సదరు అదే కంపెనీలో ఉండాలా? అదే డిపార్ట్‌మెంట్‌లో ఉండాలా? లేకపోతే వేరే డిపార్ట్‌మెంట్‌లో ఉండాలా? ఏంటి మీ ఒపీనియన్ చెప్పండి. అండ్ అట్ ది సేమ్ టైమ్ మీకు యాహ్! మెంటర్‌షిప్ హుహు. మీ మెంటర్స్ వల్ల కలిగిన ప్రయోజనాలు కూడా చెప్పండి. హ్మ్. తప్పకుండా అండి. మెంటర్ యాస్ ఆఫ్‌కోర్స్ ఎప్పుడైనా గాని మల్టిపుల్ మెంటర్సే ఉంటారు. డిఫరెంట్ యాస్పెక్ట్స్, డిఫరెంట్ పర్స్‌పెక్టివ్స్ అండ్ ఫీడ్‌బ్యాక్ వినాలి అంటే మల్టిపుల్ మెంటర్స్ ఉంచుకోవడమే బెటర్ అండి. అట్‌లీస్ట్ ఒక 2 ఆర్ 3 మెంటర్స్ అయితే ఉన్నారు నాకు. ఆహ్, సో ఈ మెంటర్‌షిప్ క్వాలిటీ ఒక క్వాలిటీ మెంటర్‌ని ఎలా వెతుక్కోవాలి ఈ పెద్ద కార్పొరేట్ ఎన్వైర్న్‌మెంట్‌లో అంటే ఆఫ్‌కోర్స్ మనం మెంటరింగ్ ఈవెంట్స్‌కి వెళ్తాము. చాలానే ఉంటాయండి అలా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు కంపెనీస్. కానీ నాకు మోస్ట్‌లీ ఏమనిపిస్తారంటే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ కాలింగ్ మెంటర్ అంటే వాళ్ళు మెంటర్ అనిపించుకోవాలి అని చాలా మంది వచ్చేసి వాళ్ళు జస్ట్ క్వెషన్‌కి ఆన్సర్ చేసేసి ఓకే. మనం మెంటర్‌షిప్ రిలేషన్‌లోకి వెళ్దాము. అంటే అలా ఆ మెంటర్‌షిప్ రిలేషన్‌షిప్ అనేది నేను ఒక 2 వే గ్రోత్ రిలేషన్‌షిప్ అని చెప్తానండి. ఇట్స్ నాట్ జస్ట్ క్వెషన్ ఆన్సర్. బట్ రాదర్ మనం మెంటీ తీసుకొచ్చే క్వెషన్స్ ద్వారా ఒక మెంటర్‌కి కూడా సెల్ఫ్ రిఫ్లెక్షన్ అయ్యి లైక్ వాళ్ళు కూడా రెట్రోస్పెక్టివ్ చేసుకొని ఇలాంటివన్నీ చేసుకోవచ్చు అని వాళ్ళు కూడా ఎదుగుతారు. ఇట్స్ ఎ గ్రోత్ విన్ విన్ ఆపర్చునిటీ అండి ఎప్పుడైనా గాని మెంటర్‌షిప్ అనేది. అండ్ ఆఫ్ కోర్స్ నేను కూడా వేరే వాళ్ళని మెంటర్ చేస్తూ ఉంటాను. ఇట్స్ నాట్ జస్ట్ మీ రిసీవింగ్ ఫీడ్‌బ్యాక్ ఆర్ రిసీవింగ్ ఫ్యూ థాట్స్ ఫ్రమ్ అదర్స్ బట్ నేను కూడా షేర్ చేస్తూ ఉంటాను. సో, ఈ మెంటర్స్‌ని ఎలా వెతుక్కోవాలి అంటే 2 టైప్స్ ఆఫ్ మెంటర్స్ అని నేను చెప్తానండి. నాకు తెలిసినంత వరకు. ఒక సెట్ ఆఫ్ మెంటర్స్ ఏమో ఫస్ట్ కేటగరీ వాళ్ళు ఇలా మోర్ టాక్టికల్ మెంటర్‌షిప్ చేస్తారు. అంటే ఇవి నా గోల్స్ ఆఫ్ ద ఇయర్. నేనెలా అచీవ్ చేసుకోవాలి? ఈ క్వెషన్ ఉంది నాకు. ఈ రిసోర్సెస్ కావాలి, టెంప్లేట్స్ కావాలి. అలాంటి మోర్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ క్వెషన్స్ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉన్న వాటికి వాళ్ళు డైరెక్ట్‌గా అలాంటి టైటిల్ ఆల్రెడీ అచీవ్ చేసుకున్న వాళ్ళు గాని, అలాంటి ఏరియాలో వర్క్ చేసిన వాళ్ళు గాని, వితిన్ డిపార్ట్‌మెంటే అవ్వచ్చు, ఔట్‌సైడ్ డిపార్ట్‌మెంట్ కూడా అవ్వచ్చండి. ఇట్ డజంట్ మ్యాటర్. ఒక కార్పొరేట్ ఎన్వైర్న్‌మెంట్‌లో లైక్ డిఫరెంట్ జాబ్ రోల్స్ ఉంటాయి కాబట్టి మనకి డిఫరెంట్ పర్స్‌పెక్టివ్స్ తెలుస్తాయి. అండ్ ఇందులో సేమ్ డిపార్ట్‌మెంట్‌లో మనకి వేరే మెంటర్ వచ్చారు అంటే గనుక ఆఫ్‌కోర్స్ ఆహ్, మనకి మోర్ వాళ్ళకి కాంటెక్స్ట్ ఎక్కువ తెలుస్తుంది కాబట్టి మోర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇలాంటి ఫస్ట్ కేటగరీలో. మోర్ క్వెషన్ అండ్ ఆన్సర్ టైప్ టాక్టికల్ ప్రాబ్లమ్స్ లైక్ డే టు డే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి.
సెకండ్ టైప్ ఆఫ్ మెంటర్‌షిప్ మోర్ ఐ వుడెంట్ సే కోచింగ్ బట్ రాదర్ ఒక హాలిస్టిక్ వ్యూ చెప్తారండి. వాళ్ళు ఇలా మీరు ఈ స్టెప్స్ తీసుకుంటే గనుక మీరు ఓవరాల్‌గా ఇలా గ్రో అవుతారు. మీ గ్రోత్‌కి ఇలా హెల్ప్ అవుతుంది. ఆర్ మనల్ని అడ్వొకేట్ చేసేవాళ్ళు. వేరే ఎక్కడికైనా ఎవరైనా మన మన పేరెత్తి అవునండి ఆవిడ చాలా బాగా చెప్తుంది. ఆ అమ్మాయి చాలా బాగా చేస్తుంది. అలా ఎవరైనా అలా వాళ్ళు మనల్ని మన టాలెంట్‌ని రికగ్నైజ్ చేసి ఇలా అడ్వొకేట్ చేయగలిగే వాళ్ళు సెకండ్ టైప్ ఆఫ్ కేటగరీలోకొస్తారండి నా ప్రకారము. వాళ్ళు చాలా రేర్‌గా దొరుకుతారు మనకి. ఏ కంపెనీలో అయినా గాని అదొక పెద్ద ప్రాసెస్. వాళ్ళని వెతుక్కోవడము, వాళ్ళతో కనెక్ట్ అవ్వడము, వాళ్ళతో ఈ ట్రస్ట్ అండ్ పర్సనల్ రిలేషన్ ఇలా ఒక ఫ్రీగా మాట్లాడుకుని ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడము, ట్రస్ట్ వర్తీ రిలేషన్ అవన్నీ చేసుకోవడానికి చాలా టైము ఆఫ్ కోర్స్ ఎనర్జీ, థాట్స్ అన్నీ ఇన్వెస్ట్ చేయాలండి. బట్ ఈ సెకండరీ ఈ సెకండ్ ఫార్మ్ ఆఫ్ మెంటర్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని వెతుక్కుంటే మనకి డెఫినైట్‌లీ కెరియర్‌లో గ్రోత్‌లో చాలా హెల్ప్ అవుతారండి. నాట్ జస్ట్ ఫర్ పుట్టింగ్ ఎ గుడ్ వర్డ్ బట్ మనకి అవకాశాలు కూడా వాళ్ళు మన ముందుకు తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. సూపర్. సో, మీ మెంటర్ గురించి చెప్పలేదు. పేరు కానీ ఏదైనా అంటే ఏదన్నా స్పెసిఫిక్ ఇన్‌స్టెన్స్ యాహ్! డెఫినైట్‌లీ అండి. నా మెంటర్ నేను చాలా ఫ్రీక్వెంట్ ఎవ్రీ 2, 3 వీక్స్‌కి ఒకసారి నేను కలుస్తూ ఉంటానండి. మల్టిపుల్ మెంటర్స్ అగైన్. సో, నా మేనేజర్ కాకుండా వాళ్ళ పియర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ నా ఫస్ట్ మెంటర్. సెకండ్ నా మేనేజర్ లెవెల్‌లోనే ఇంకొక ఆర్గనైజేషన్‌లో షీ ఈస్ ఎ వుమెన్ లీడర్. ఆవిడ నాకు మెంటర్ ఎందుకు అంటే ఆవిడ నేను చేయాలి అనుకున్నది ఆవిడ ఆల్రెడీ చేసేసింది. అంటే ఇలా గ్రో అవ్వాలి, ఇలా చేయాలి అండ్ రైట్. చాలా అంటే తక్కువ టైమ్‌లోనే ఎక్కువ ఆహ్, లెవెల్స్ అవి చూసారావిడ. ఎక్కువ లెవెల్స్ గ్రో అయ్యారు. సో, విచ్ ఇస్ సంథింగ్ దట్ నాకు ప్రేరణ అని చెప్పాను గదండీ! అలా నాకావిడ అనిపిచ్చారు కాబట్టి నేను ఆవిడతో ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా మాట్లాడుతూ ఉంటా. అండ్ దెన్ టోటలీ డిఫరెంట్ డిపార్ట్‌మెంట్, టోటలీ డిఫరెంట్ ఒక వీపీ ఉంటారు. ఆవిడ నాతో నేను చాలా ఫ్రీక్వెంట్‌గా మాట్లాడుతూ ఉంటాను. ఇట్స్ నాట్ జస్ట్ అంటే ఒక ప్రాబ్లమ్ గాని, నా గ్రోత్ గురించి కాదు. వాళ్ళ ఆర్గ్‌లో ఏం చేస్తున్నారు? వాళ్ళేం చేస్తున్నారు? ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు? అలా క్యాజువల్ కన్వర్జేషన్స్ కూడా చాలా చేస్తూ ఉంటానండి. అలా సెకండ్ డిగ్రీ మెంటర్స్‌తో. సో, అంటే చెప్పాలంటే ఇద్దరు యాక్చువల్‌గా ఇండియన్స్ అండ్ ఇంకా ఇద్దరేమో నాకు ఆహ్, అంటే అందరూ ఏషియన్సే చెప్పాలంటే. ఇద్దరేమో చైనా నుంచి. బట్ యాహ్! ఐ మీన్ ఐ కెన్ టేక్ నేమ్స్ బట్ ఐ థింక్ ఇట్స్ ఫైన్. ఓకే. ష్యూర్ అండి. నో ప్రాబ్లమ్. అంటే ఐ కెన్ రిలేట్ టు ఇట్. అంటే మీరు చాలా మంచి చాయిస్ చేశారు. బేసిక్‌గా ఏంటంటే, బేసిక్‌గా మీ మేనేజర్ వాళ్ళ పియర్, ఇంకొకరు సంబడి ఎట్ ది యాస్పైరింగ్ పొజిషన్ మీరు ఏదైతే పొజిషన్‌లోకి వెళ్దాం అనుకుంటారో వేరే కంపెనీలో అది. రైట్. సో, అది మంచి స్ట్రాటజీ అండ్ వెరీ గుడ్ అండి. ఐ థింక్ ఇది ఆడియన్స్‌కి చాలా హెల్ప్ అవుద్ది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, నేను స్ట్రాటజీ అనే వర్డ్ యూజ్ చేశాను కాబట్టి స్ట్రాటజీ గురించే మాట్లాడదాం. బేసిక్‌గా ఒక ఎమర్జింగ్ లీడర్‌కి కంపెనీ యొక్క స్ట్రాటజీని అర్థం చేసుకోవడం ఎంత వరకు ఉపయోగకరం? అండ్ అర్థం చేసుకోవాలా? వద్దా? అంటే చేసుకోవాలి తప్పకుండా. బట్ హౌ కెన్ ఇట్ హెల్ప్ అనేది చెప్పండి. యాహ్! తప్పకుండా అండి. డెఫినైట్‌లీ ఎవ్రీ సింగిల్ పర్సన్ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళందరూ తెలుసుకోవాలండి. కంపెనీ గోల్స్ ఏంటి? కంపెనీ స్ట్రాటజీ ఏంటి? అది ఆబ్వియస్‌లీ మనకి ఈమెయిల్స్ ద్వారా, కమ్యూనికేషన్స్ ద్వారా, ఫైర్ సైడ్ చాట్ అని అలా మనం తెలుసుకుంటూ ఉంటారు. కానీ ఐ థింక్ నా ఉద్దేశంలో ఏంటి అంటే, ఇప్పుడు ఏదైనా ఒక మేనేజీరియల్ లెవెల్స్‌లో గూడా డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయండి. లైక్ నార్మల్ ఎవ్రీడే మేనేజర్స్, డైరెక్టర్స్, సీనియర్ లీడర్స్, సీనియర్ డైరెక్టర్స్ అండ్ అబోవ్ వాళ్ళందరూ డిఫరెంట్ లెవెల్స్ ఉంటారు. సో, మనం ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నామో ఎవ్రీడే బేసిస్ మీద లైక్ ఇప్పుడు నా నా ఇంటరాక్షన్ ఓన్లీ ఒక సీనియర్ మేనేజర్‌తో అనుకోండి. ఓన్లీ ఆ ఆర్గనైజేషనల్ లెవెల్ గోల్స్ ఏంటి? వాటిట్లో మనం ఎలా కాంట్రిబ్యూట్ చేస్తాము అనేది తెలుసుకుంటే సరిపోతుంది. ఆర్ టీమ్ గోల్స్ ఏంటి అని. కానీ మనం వేరే ఇంకా పెద్దగా ఎదిగే కొద్దీ పెద్ద మేనేజర్స్‌తో ఇంటరాక్ట్ అయ్యే కొద్దీ, పెద్ద లెవెల్స్‌తో ఇంటరాక్ట్ అయ్యే కొద్దీ, మనకి వైడర్‌గా నాలెడ్జ్ తెలుస్తూ ఉండాలి. వైడర్‌గా గోల్స్ ఏంటి? అసలు ఓవరాల్‌గా అసలు కంపెనీ ఎటువైపు వెళ్తోంది అని. అందులో కూడా ఇప్పుడు సీఈఓ లాంటి వాళ్ళు చాలా జెనరిక్‌గా రాస్తారండి. ఈమెయిల్స్ అనేవి చాలా జెనరిక్‌గా రాస్తారు. ఇవి మన గోల్స్. ఇలా చేసేద్దాము అని. కానీ ఐ థింక్ మోర్ డీటెయిల్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే మనకి వీపీ నుంచి సీనియర్ డైరెక్టర్స్ అండ్ డైరెక్టర్స్ దే హావ్ ద మోస్ట్ నాలెడ్జ్ అండి. అంటే ఏంటి? ఎగ్జాక్ట్‌లీ లైక్ వాట్ ఎగ్జాక్ట్‌లీ డు దే మీన్? మనం ఎలాంటి కాంట్రిబ్యూషన్స్ చేయాలి? అలాంటి మాటలన్నీ వీళ్ళ ద్వారా వస్తాయి. సో, వీళ్ళతో వన్ ఆన్ వన్స్ ఎస్టాబ్లిష్ చేసుకొని అలా ఆ గోల్స్ అండర్‌స్టాండ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ ఆర్గనైజేషనల్ లెవెల్ గోల్స్ బ్రోకెన్ డౌన్ అండ్ అలాంటప్పుడు మనకి తెలుస్తుంది. మనం ఎక్కడెక్కడ కాంట్రిబ్యూట్ చేయొచ్చు, ఎలా కాంట్రిబ్యూట్ చేస్తే మనకు విజిబిలిటీ అనేదొస్తుంది అనేది మనకొక ఐడియా వస్తుంది. సో, డెఫినైట్‌లీ వీళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి. ఓకే. గ్రేట్.
సో బేసిక్‌గా మిడిల్ టు సీనియర్ మేనేజ్మెంట్ మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ మనకి ఆ స్ట్రాటజీని కరెక్ట్ అర్థం చేసుకోవచ్చు. ఆ స్ట్రాటజీకి అలైన్ అయితే మన వర్క్ ఎలా కనెక్ట్ అవుతుంది అనేది కూడా బెటర్‌గా తెలుస్తుంది. అలాగే మనం కూడా కొన్ని ఐడియాస్ ఇవ్వచ్చు అనేది నాకు అర్థమైంది. ఓకే. సో మీరు ఇంతకుముందు ఏంటంటే ఈ ఈవెంట్స్‌లలో అంటే బియాండ్ వర్క్ ఇనిషియేటివ్స్‌లో మాట్లాడడాని గురించి చెప్పారు. అంటే మనము యాక్టివ్‌గా ఉండి మన గురించి వేరే వాళ్ళకి తెలియేలా ఉండాలి అని జెప్పేసి. సో, బేసిక్‌గా అదే కాకుండా ఈ పబ్లిక్ స్పీకింగ్ అనేది ఇంకొకటి, ఇంటర్ కంపెనీ అండ్ ఇంట్రా కంపెనీ నెట్వర్కింగ్ ఒకటి, కొలాబరేషన్ ఒకటి, ఈ అన్నిటి మీద గూడా వీళ్ళు ఫోకస్ జేయాల్సిన అవసరం ఏమైనా ఉందా? డెఫినెట్‌లీ అండి. పబ్లిక్ స్పీకింగ్, నెట్వర్కింగ్, ఈ కొలాబరేషన్ ఇవన్నీ కీ స్కిల్స్ అండి. ఒక వుమెన్ లీడర్‌షిప్ రోల్‌లోకి వెళ్ళాలి అంటే ఆఫ్‌కోర్స్ ఇవన్నీ కీ స్కిల్స్. కానీ ఇవొక్కటే సరిపోతాయి అని నేను చెప్పను. వీటితో పాటు ఈక్వల్‌గా ఏంటి ఇంపార్టెంట్ అంటే మనకి అసలు కంపెనీ కల్చర్ మనదేంటి? మన కంపెనీ ఎలాంటి థింగ్స్‌ని ఆహ్, ఓకే అని చెప్తారు. లైక్ అప్రూవ్ చేస్తుంది. మన కంపెనీ ఎలాంటి వర్క్ లైఫ్ బ్యాలన్స్ ఆర్ లైఫ్ స్టైల్‌ని ఆర్ వర్క్ లైఫ్‌ని ఎంకరేజ్ చేస్తారు. అలాంటి డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇన్ అడిషన్ టు థట్ ఎమోషనల్ కోషెంట్ అనేది ఒకటి బిల్డ్ చేసుకోవాలి. సో పబ్లిక్ స్పీకింగ్ అవన్నీ తెలిస్తే ఆఫ్‌కోర్స్ మనకు విజిబిలిటీ అనేది వస్తుంది. కానీ వాట్ ఆఫ్టర్ బికమింగ్ ఎ లీడర్ వాట్ ఈస్ థట్? అంటే ఒక లీడర్ అయిన తర్వాత మనకి చాలా మందిని రిపోర్టీస్‌గా ఇస్తారండి. సో వాళ్ళందరిని మనం ఎలా మేనేజ్ చేయాలి? ఎలా ఎమోషనల్‌గా మనం వాళ్ళతో ఎలా ఆలోచిస్తాం వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి? బికాజ్ ఒక మేనేజీరియల్ రోల్ నాట్ ఓన్లీ ఇట్స్ ఎక్సైటింగ్. బట్ చాలానే కర్వ్ బాల్ సిట్యుయేషన్స్ అన్నీ జరుగుతాయండి. అంటే రిపోర్ట్స్ ద్వారా అయినా గాని, కంపెనీ ఇలాంటి పొజిషన్‌లో ఉంది. ఇప్పుడేం చేయాలి? ఆర్ వీళ్ళు ఇలాంటి సిట్యుయేషన్ తీసుకొచ్చారు. ఇప్పుడేం చేయాలి? అలాంటివన్నీ మనము ఎలా తెలుసుకుంటాము అంటే ఆఫ్‌కోర్స్ ఇలా వేరే వాళ్ళతో కనెక్ట్ అయ్యి, వాళ్ళ పర్స్పెక్టివ్స్ తెలుసుకొని అండ్ కంపెనీ పాలిసీస్ ఏంటి అనేది తెలుసుకొని, మనకొక మెంటర్ ఉంటే ఆ మెంటర్ ద్వారా ఇలాంటి క్వెషన్స్ అన్నీ తెలుసుకొని, అలా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్ అడిషన్ టు పబ్లిక్ స్పీకింగ్, నెట్వర్కింగ్ గాని, పర్సనల్ బ్రాండింగ్ గాని అలాంటివన్నీ. సో, ఈ పర్సనల్ బ్రాండింగ్ అవన్నీ మన విధానాన్ని, మన వాల్యూస్‌ని పోర్ట్రే చేస్తాయి. ప్రొజెక్ట్ చేస్తాయి పబ్లిక్‌లో. కానీ యాస్ ఎ లీడర్ ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ఉంచుకోవాలి. ఓకే. అండ్ మనము నేను ఇంకొకటి ఇనీషియల్‌గా మనం లీడర్‌షిప్ వితౌట్ టైటిల్ అని జెప్పేసి మనము ఒకటి అనుకున్నాం గదా! దానికి సంబంధించిన ఇంకో క్వెషన్ నాకు బుర్రలోకి ఏమొచ్చిందంటే, కొంతమంది అంటే విమెన్ అనే కాదు, ఈవెన్ మెన్ కూడా కొన్నిసార్లు ఏంటంటే, అరే! నాకు ఆ టైటిల్ లేదు కదా! అండ్ దట్ పర్సన్ నా లెవెల్‌లోనే ఉన్నాడు. నేను వాళ్ళని ఎలా లీడ్ చేయాలి? అని జెప్పేసి కొన్నిసార్లు సంకోచిస్తుంటారు గదా! సో, అట్లాంటి వారికి మీ సలహా ఏంటసలు? యాహ్! డెఫినైట్‌లీ అండి. చాలా గుడ్ క్వెషన్. ఇలాంటిది డే టు డే సిట్యుయేషన్‌లో నాకొస్తూనే ఉంటుంది. మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలాంటి సిట్యుయేషన్ ఎవరితో డీల్ చేస్తున్నాము అనేది చూసుకోవాలి. మీరు చెప్పినట్టుగా సేమ్ మన లెవెల్ ఆర్ మనకంటే కింద లెవెల్‌లో ఉన్న వాళ్ళతో డీల్ చేస్తున్నాము అంటే, ఆఫ్‌కోర్స్ మనము డైరెక్ట్‌గా మనం క్వెషన్స్ అడిగి నేర్చుకోవచ్చు. వాళ్ళేం చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో, మనం ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనేది మనం డైరెక్ట్‌గా చెప్పుకోవచ్చు. అది అంత కష్టమైనది కాదు. మన లెవెల్ ఆర్ మనకంటే పైన లెవెల్ అబోవ్ లెవెల్ ఉన్న మేనేజర్స్‌తో మనము మాట్లాడేటప్పుడే ఇలాంటి క్వెషన్స్ ఫియర్ ఆఫ్ జడ్జ్‌మెంట్ అలాంటివన్నీ వస్తాయి. బాబోయ్! ఇప్పుడు నేను మాట్లాడితే వాళ్ళేమైనా అనుకుంటారా? లేకపోతే ఇంకేమైనా మనం స్టూపిడ్ క్వెషన్స్ అడుగుతున్నామా అనేది ఫస్ట్ క్వెషన్ అండి. అలాంటి ఫస్ట్ థాట్ అయితే వస్తుంది ఎప్పుడైనా గాని. సో, అలా మనకి అలా అనిపిస్తుంది. సీనియర్ లీడర్స్‌తో మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. అదైతే నేను డెఫినైట్‌లీ ఫస్ట్ ప్రయారిటీ అని చెప్తాను. ఎప్పుడైనా సీనియర్ లీడర్స్‌తో మీటింగ్ ఉంది అంటే యాస్ కాన్సైజ్ ఒక షార్ట్ సెంటెన్సెస్ అంటే మొత్తం సమ్మరీ చెప్పడానికి ట్రై చేయాలి. ఎక్కువ సుత్తి చెప్పకుండా బాగా సమ్మరైజ్ చేసి ఇది జరుగుతుంది అని చెప్పడానికి ట్రై చేయాలి. సో, అలా మనం కాన్సైజ్‌నెస్‌కి రావాలి అంటే 2, 3 టైమ్స్ మనం డెఫినైట్‌లీ ప్రిపేర్ అవ్వాలండి. ఆ ప్రిపరేషన్ మనం ఇనీషియల్‌గా చేస్తే మనకు రాను రాను అదే అలవాటయిపోతుంది. సో, అది సీనియర్ లీడర్స్‌తో చేయాలి. ఒకవేళ మనం సీనియర్ లీడర్స్‌తో వాళ్ళేమైనా క్వెషన్ అడిగితే మనం ఎలా ఆన్సర్ చేస్తాము అని మనకలా అనిపిస్తే డెఫినైట్‌లీ ఇంకొకళ్ళని తీసుకెళ్ళండి. మీతో పాటు ఆ మీటింగ్‌కి ఏదైతే మీటింగ్ ఉందో, ఆబ్వియస్‌లీ ఎప్పుడైనా గాని ఇవన్నీ గ్రూప్ సెట్టింగ్స్‌లోనే జరుగుతాయి. సో, ఇలాంటి టెక్నికల్ క్వెషన్స్ అడుగుతారు అంటే ఒక ఆర్కిటెక్ట్‌ని తీసుకెళ్లడము. మెయిన్‌గా లైక్ ఏదైనా రోడ్ మ్యాప్ రిలేటెడ్ క్వెషన్స్ అడగాలి అంటే ఇంకొక మేనేజర్‌ని గాని అలాంటివి ఏమైనా తీసుకెళ్లడం. అలా ఇద్దరు ముగ్గురిని మీ ఒక గ్రూప్ లాగా తీసుకెళ్తే సీనియర్ లీడర్స్ ముందర మనము స్ట్రాంగ్‌గా ఆన్సర్ చేస్తామండి. నేను యూజువల్‌గా సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్ ముందర మాట్లాడేటప్పుడు అలా ఇద్దరు ముగ్గురితో పాటు వెళ్తాను. సో దట్ వాళ్ళు సడెన్‌గా ఏదైనా క్వెషన్ అడిగితే నేను ఇలా తెల్ల మొహం ఏసుకొని అందరి ముందు ఇలా క్రికెట్స్ సౌండ్ వచ్చి అలా ఉండకుండా ఆహ్, మనకి బ్యాకప్ లాగా గూడా ఉంటుంది. అండ్ చిన్న గ్రూప్ సెట్టింగ్ గాని మనకి ఏవైనా క్వెషన్స్ వచ్చాయి ఇలాంటి సీనియర్ లీడర్స్‌తో అంటే
ఎవరైతే మన క్వెషన్‌ని ఆన్సర్ చేయగలుగుతారో వాళ్ళకి మనం పర్సనల్‌గా మెసేజ్ చేసుకోవచ్చండి. కంపెనీ మెసేజింగ్ యాప్ ద్వారా గాని, లేకపోతే ఎక్కడైనా మనము పర్సనల్‌గా కలిసినప్పుడు మాట్లాడుకోవడము, అలాంటివన్నీ పర్సనల్‌గా అడగొచ్చు. అందరి ముందు అడిగితే బాబు మన అగైన్ ఏవైనా స్టూపిడ్ క్వెషన్స్ అనుకుంటారేమో అని అలాంటి కాన్షియస్‌నెస్ ఉంటే. అండ్ ఇలాంటివి ఒకవేళ కాదు అంటే మనం గ్రూప్ చాట్‌లో గూడా రాసుకోవచ్చు ఇలాంటి క్వెషన్స్. కాదు ఇలాంటివన్నీ మనము మోర్ మన లెవెల్ వాళ్ళతో ఆర్ లెస్ లైక్ మనకంటే తక్కువ చిన్న లెవెల్స్‌లో ఉన్న వాళ్ళతో జూనియర్స్‌తో పని చేస్తున్నాము అంటే అప్పుడు డైరెక్ట్‌గా మాట్లాడండి. ఏం ప్రాబ్లమ్ లేదు. వాళ్ళసలు ఏమనుకోరు. అసలు అలాంటప్పుడు మనకసలు ఫియర్ ఆఫ్ జడ్జ్‌మెంటే ఉండకూడదు. ఆహ్, ఇట్స్ ఓకే. జస్ట్ బీ కాన్ఫిడెంట్ అండ్ బీ యువర్‌సెల్ఫ్ అని చెప్తాను. సో, మీరు ఇంతకుముందు కన్‌సైజ్‌గా మాట్లాడాలి అనే ఒక విషయం చెప్పారు కదా! దానికేంటంటే ఎలివేటర్ పిచ్ అనే కాన్సెప్ట్ ఒకటి బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇంతకుముందు నేను కొన్ని ఎపిసోడ్స్‌లో చెప్పాను. ఎలివేటర్ పిచ్. కాకపోతే ఒకటి మీకు ఆంత్రప్రెన్యూర్.కామ్ అని ఒక వెబ్‌సైట్ ఉంటుంది. ఆ వెబ్‌సైట్‌లో ఒక ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ ఏంటంటే మీకు ఎలివేటర్ పిచ్ అని ఒక సెక్షన్ ఉంటది. దాంట్లో బేసిక్‌గా ఎవరికైనా ఒక స్టార్టప్ ఐడియా ఉందనుకోండి. ఆ స్టార్టప్ హ్మ్. ఐడియాని వాళ్ళేం చేస్తారంటే ఒక ఎలివేటర్‌లోకెళ్ళి ఆ ఎలివేటర్ పలానా ఫ్లోర్‌కి 1 మినిట్ పడుతుంది వెళ్ళడానికి. ఆ ఎలివేటర్ ఉన్నప్పుడే ఆ వీడియో చూస్తూ వాళ్ళ ఐడియాని చెప్పాలి. అక్కడ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో, అంటే మన భాషలో షార్క్స్ ఉంటారో, షార్క్ ట్యాంక్ ఫార్మాట్‌లో షార్క్స్ ఉంటారో, వాళ్ళు ఆ 1 మినిట్‌లో వీళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ ఎంత క్లియర్‌గా చెప్పగలిగారు, ఎంతగా సెల్ చేశారు దాన్ని బట్టి లిఫ్ట్ డోర్స్ ఓపెన్ అవుతాయి. లేదు వాళ్ళు కన్విన్స్ చేయకపోతే ఆ లిఫ్ట్ డోర్స్ ఓపెన్ అవ్వవు. వాళ్ళు కిందకెళ్ళిపోతారన్నట్టు. సో, ఇదొక కాన్సెప్ట్ చాలా హుహు. బావుంటుంది. బేసిక్ ఎలివేటర్ పిచ్ అనేదేంటంటే, మీరు అతి తక్కువ సమయంలో అతి వివరంగా ఎంత బాగా చెప్పాల్సింది చెప్పగలుగుతారనేది ఎలివేటర్ పిచ్. ఇదొకటి ప్రాక్టీస్ చేయండి. అండ్ నేను ఫ్యూచర్‌లో ఎలివేటర్ పిచ్ మీద ఒక సెపరేట్ పెప్ టాక్ నేను, జగన్ గారు చేస్తాము. బట్ థాంక్ యూ అండి. మంచి సలహాలు చెప్పారు. అండ్ స్వాతి గారు మనము నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే ఫీడ్‌బ్యాక్. ఫీడ్‌బ్యాక్ అనగానే అందరూ ఒక డిఫరెంట్ మైండ్ సెట్‌లోకెళ్ళిపోతారు. స్పెషల్లీ కన్‌స్ట్రక్టివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చిందనగానే, నేనిది కాదే అనేదొస్తుంది. ఆఫ్‌కోర్స్ అంటే కెరియర్ ఎర్లీ స్టేజ్‌లో నేను గూడా అలానే అనుకునేవాడిని. బట్ ఇవాళ జూసుకుంటే ఫీడ్‌బ్యాక్ ఈస్ ద బ్రేక్‌ఫాస్ట్ ఆఫ్ చాంపియన్స్ అని జెప్పేసి మనం ఎప్పుడెప్పుడు ఫీడ్‌బ్యాక్ దొరుకుతుందా అని జెప్పేసి వెతుక్కుంటుంటాం గదా! సో, ఈ విమెన్ లీడర్స్ స్పెషల్లీ టెక్ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళు ఫీడ్‌బ్యాక్‌ని ఎలా హ్యాండిల్ జేయొచ్చు అనే దాని గురించి జెప్పండి? యాహ్! డెఫినెట్‌లీ అండి. చాలా మంచి క్వెషన్. బాగా టచ్ చేశారు. ఆహ్, ఈ ఫీడ్‌బ్యాక్ అనేది చాలా క్రూషియల్ అండి. ఇట్స్ ఎ గిఫ్ట్ అని చెప్పొచ్చు మనం. మనం యాక్సెప్ట్ చేసి, ఓపెన్ చేసి ఆహ్, ట్రై చేస్తామా? లేదంటే గనుక తీసుకెళ్ళి ట్రాష్‌లో పడేస్తామా? అనేది అప్ టు అస్. ఇట్స్ ఆల్‌వేస్ లైక్ థట్. కానీ ఆ ఫీడ్‌బ్యాక్ గిఫ్ట్ తీసుకోవడం అనేది కూడా ఒక స్కిల్ అండి యాక్చువల్‌గా. నేను చాలా లైక్ యంగ్‌గా ఆర్ ఎర్లియర్ డేస్ ఆఫ్ మై కెరియర్‌లో ఉన్నప్పుడు ఈ ఫీడ్‌బ్యాక్ రాంగానే ఇలా మీరు చెప్పినట్టుగానే కన్‌స్ట్రక్టివ్ ఫీడ్‌బ్యాక్ రాంగానే నేను చాలా ఇలా ఆఫెన్సివ్‌గా ఫీల్ అయిపోయేదాన్ని. ఇదేంటి ఇలా అనేసారు. ఇలా చెప్తారు అని. ఆఫ్ కోర్స్ ఫీడ్‌బ్యాక్ అనేది ఇట్స్ బేస్డ్ ఆన్ మనము ఆ ప్రాజెక్ట్‌లో గాని, వాళ్ళతో వర్క్ చేసిన డ్యూరేషన్‌లో వాళ్ళ పర్సెప్షన్ మన మీద ఏంటి అనేది దాని బేసిస్ మీద మనకి వాళ్ళు ఇస్తారు. తర్వాత నాకు తెలిసిందేంటి అంటే, ఇలా కన్‌స్ట్రక్టివ్ ఫీడ్‌బ్యాక్‌లోనే మనం ఎదుగుతాము అని. సో, నేను అగైన్ ఇందాక చెప్పిన నా మెంటర్ తో నేను ఇది ఓపెన్‌గా డిస్కస్ చేశాను. ఆహ్, ఏమని అంటే, ఇలా నాకు కన్‌స్ట్రక్టివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చింది. నేను ఒప్పుకోను దీనికి. ఇలా చెప్తారు. అది కూడా నాకు డైరెక్టర్ లెవెల్ నుంచి వచ్చింది. ఫీడ్‌బ్యాక్ ఏంటి అంటే, నేను మీటింగ్స్‌లో చాలా ఎక్కువ మాట్లాడేస్తున్నాను. వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా. సో, కొంచెం తక్కువ మాట్లాడితే బెటర్. నేనప్పుడు చాలా ఆఫెన్సివ్‌గా ఎందుకు ఫీల్ అయ్యానంటే అసలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడడమే చాలా మనం ఇప్పుడు త్రూ ఔట్ ద కన్వర్జేషన్ మనం ఏం నేర్చుకున్నాం అంటే మనం వాల్యుబుల్ థాట్స్ కాంట్రిబ్యూట్ చేయాలి అలా. సో వేరే వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి అనేది నాకు అప్పుడు ఇంకా కెరియర్‌లో చిన్నగా ఉన్నాను కాబట్టి అంత ఆఫ్ కోర్స్ అంత ఆలోచించలేదు. సో, అలా అది కూడా నాకొక డైరెక్టర్ లెవెల్ నుంచి వచ్చిందనమాట ఫీడ్‌బ్యాక్. ఆయన బానే మాట్లాడతారు. ఇన్ జనరల్ బానే మాట్లాడతారు. బట్ ఇలా నెగెటివ్‌గా రాసారేంటి? అమ్మో! డైరెక్టర్ లెవెల్ టైటిల్ ఉంది ఈయనకి. ఆ టైటిల్ వల్ల నా పెర్ఫార్మన్స్ రివ్యూ ఏమైనా ఎఫెక్ట్ అయిపోతుందా? అయ్యో! అని నాకు చాలా చాలా టెన్షన్ వచ్చేసి అసలు నేను ఫ్రీక్ ఔట్ అయిపోయాను. అప్పుడు నేను మెంటర్‌ని అడిగాననమాట. ఇలా నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ లాగా ఇచ్చారీయన. అసలు నాకు ఎగ్జాంపుల్స్ కూడా చెప్పలేదు. ఏ సిట్యుయేషన్‌లో ఆయనకలా అనిపించిందో చెప్పలేదు. కానీ నా మీటింగ్ నా పర్స్‌పెక్టివ్‌లో ఏంటి అందరూ మాట్లాడుతున్నారు. ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తున్నాను అన్నట్టుగానే నేను అనుకున్నా. బట్ నా మెంటర్ చెప్పిందప్పుడు ఫీడ్‌బ్యాక్ ద్వారానే మనం ఎదుగుతాము అని.
సో, ఆయన పర్సెప్షన్ ఏంటి అంటే, ఆయన మీటింగ్స్‌లో మేబీ నేను ఎక్కువ క్వెషన్స్ అడగడం గాని, ఎక్కువ డీవియేట్ చేస్తున్నానేమో ఆర్ ఎక్కువ వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా నేనే డామినేటింగ్‌గా మాట్లాడుతున్నా. ఆయన మెషిన్ లెర్నింగ్ సైన్స్ డైరెక్టర్ అన్నమాట. సో, ఈ మెషిన్ లెర్నింగ్ సైంటిస్ట్ కొంచెం మోర్ సైలెంట్ సైడ్ ఆఫ్ ద దీంట్లో ఉంటారు. సో, వాళ్ళు అంత మాట్లాడట్లేదు మీటింగ్స్‌లో అని నేనే అన్నీ అడిగేసేదాన్ని. సో, అలా కాకుండా ఆవిడేం చెప్పింది అంటే, "నువ్వు నెగెటివ్‌గా తీసుకోవద్దు. ఇలాంటి గ్రోత్ స్టెప్స్ అందరికీ ఉంటాయి. సో, ఇందులోంచి నీవు అర్థం చేసుకుందేంటి అంటే అసలాయన ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజీరియల్ టైటిల్ పక్కన పెట్టాలి. ఆయన డైరెక్టర్ అనేది పక్కన పెట్టాలి. యాస్ ఎ పర్సన్ హూ ఈస్ వర్కింగ్ విత్ యూ ఇలా నువ్వు మీటింగ్‌లో ఎక్కువ మాట్లాడుతున్నావు, ఎక్కువ క్వెషన్స్ అడుగుతున్నావు అంటే, ముందుగానే నువ్వు ప్రిపేర్ చేసుకో. క్వెషన్స్ అన్ని ప్రిపేర్ చేసుకో. ముందుగానే ఎవరైతే మీటింగ్ ఫెసిలిటేట్ చేస్తున్నారో వాళ్ళకి క్వెషన్స్ పంపించు. ఇలా మనకి ఆన్సర్స్ కావాలి అని. అలా కుదరట్లేదు అంటే, ఆ చాట్‌లో రాయి పోనీ. నీకొచ్చే క్వెషన్స్ అన్ని చాట్‌లో రాయి. రాదర్ దాన్ ఊరికే మాట్లాడి వేరే వాళ్ళ ఫ్లో డిస్టర్బ్ చేసి, అలా ఉండడం కంటే ఇలా చాట్‌లో రాస్తే గనక ఫ్లో డిస్టర్బ్ అవ్వదు. అది మాట్లాడే వాళ్ళకి ఫెసిలిటేట్ చేసే వాళ్ళకి వాళ్ళు చెప్పేసిన తర్వాత అప్పుడు చూస్తారు చాట్. దెన్ దే కెన్ ఆన్సర్ యూర్ క్వెషన్స్. లేదంటే గనక టేక్ ఇట్ ఆఫ్‌లైన్. తర్వాత మనం తీసుకెళ్ళి తర్వాత బయట మాట్లాడుకోవచ్చు అని. సో, మేకింగ్ ష్యూర్ దట్ ఇలాంటి ఇది చాలా చిన్న సిట్యుయేషన్ అండి. లైక్ ఇట్లాంటివన్నీ బేసిక్ 101 బేసిక్స్ మీటింగ్ ఎటికెట్స్ అలాంటివన్నీ అందరికీ అన్నీ తెలుసు అనుకుంటాం కానీ, ఇలా ఎవరైనా ఇలా పాయింట్ చేసి చూపిస్తే దట్స్ వెన్ ఓకే. ఇలా చేస్తున్నానా నేను అని మనం సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకుంటాం. సో, ద అసలు ఎప్పుడైనా గాని పాజిటివ్ ఫీడ్‌బ్యాకే మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం గానీ, నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ ఇస్ వెన్ మనం అసలు యాక్చువల్‌గా మనకు తెలుస్తుందండి. ఎప్పుడు మనం ఎలా ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు అని. సో, అగైన్ అది కూడా మనము చాలా క్రిటికల్‌గా ఆలోచించుకోవాలి. కొన్నిసార్లు కొంతమంది కావాలనే రాస్తారు. అంత కావాలనే రాస్తున్నారా? లేకపోతే గనుక నిజంగానే మనం అలా చేస్తున్నామా అనేది మనం ఒక థర్డ్ పార్టీ ఇలాగ మెంటర్స్ ద్వారా గాని, లేకపోతే ఇంకెవరైనా ట్రస్ట్ బిల్డ్ అయినటువంటి వాళ్ళతో గాని, మనము మాట్లాడుకుంటే గనుక వాళ్ళతో విల్ నో ఎలా మనము డీల్ చేయొచ్చు ఇలాంటి ఫీడ్‌బ్యాక్‌తో అని. సో, అది నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ గురించి. కన్‌స్ట్రక్టివ్ ఫీడ్‌బ్యాక్ అన్నారు కదా! కన్‌స్ట్రక్టివ్ ఫీడ్‌బ్యాక్ గురించండి. ఇంకొక టైప్ ఆఫ్ ఫీడ్‌బ్యాక్ ఏంటి అంటే ఇప్పుడు ఎవరైనా ఒక స్పాన్సర్ వెతుక్కోవాలండి కంపల్సరీగా. మనము స్పాన్సర్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మన మేనేజర్ డైరెక్ట్‌గా వర్క్ చేసే మేనేజర్ కాకుండా, అదే ఆర్గ్‌లో ఆల్‌మోస్ట్ అదే లెవెల్‌లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళతో మనం రిలేషన్ బిల్డ్ చేసుకొని, వాళ్ళతో మనం ఫీడ్‌బ్యాక్ తీసుకుంటూ ఉండాలండి. కాన్స్టెంట్‌గా తీసుకుంటూ ఉండాలి. నాట్ జస్ట్ ఫ్రమ్ యువర్ మేనేజర్ బట్ వాళ్ళ ఫీడ్‌బ్యాక్ కూడా. సో, అప్పుడు దాని ద్వారా ఏంటి అంటే, వాళ్ళు ఆఫ్ కోర్స్ మనం మన చేంజ్ ఇన్ పర్స్పెక్టివ్ చేంజ్ ఆర్ ఇంప్లిమెంటింగ్ దేర్ ఫీడ్‌బ్యాక్ గాని, వాళ్ళు చెప్పింది గాని, అలాంటివన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉండే కొద్దీ వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే. ఈ అమ్మాయి మనం చెప్పింది కన్సిడర్ చేస్తుంది. సో, మనం చెప్పింది ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ వాల్స్‌కి చెప్పినట్టు కాదు. యాక్చువల్‌గా వింటోంది ఈ అమ్మాయి అని గాని, అలాంటి ఒక పాజిటివ్ ఒపీనియన్ అనేది వస్తుంది. సో, ఆ ఫీడ్‌బ్యాక్ అలాంటి వాళ్ళతో చాలా ఎక్కువ తీసుకుంటూ నాట్ ఓన్లీ ఫ్రమ్ మెంటర్స్ బట్ ఆల్సో ఇలాంటి స్పాన్సర్ అనే వాళ్ళని వెతుక్కోవాలి. సో, వాళ్ళని స్పాన్సర్ అని నేనెందుకు టైటిల్ ఇచ్చాను అంటే, వాళ్ళు మన గ్రోత్‌కి అడ్వొకేట్ చేస్తారు. ఇప్పుడు ఎప్పుడైనా ప్రమోషన్ కేసొచ్చినా గాని, లేదంటే ఏదైనా వేరే ఆపర్చునిటీస్ వస్తే, వాళ్ళు వితిన్ ఆర్గనైజేషన్ ఉన్నారు కాబట్టి, వాళ్ళు మన గ్రోత్‌కి అడ్వొకేట్ చేస్తారు. సో, అలాంటి వాళ్ళతో కూడా ఈ ఫీడ్‌బ్యాక్ రిలేషన్‌షిప్ ఎప్పుడూ ఓపెన్ డోర్‌గా ఉంచుకోవాలి. అది. ఎక్సలెంట్ అండి. అండ్ ఈ 45 మినిట్స్ ఎట్లా పోయినాయో కూడా తెలియలేదు. అండ్ మనము ఎపిసోడ్ చివరిలోకొచ్చాము. నా చివరి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు యాస్పైరింగ్ విమెన్ లీడర్స్ ఎవరైతే గ్రో అవ్వాలనుకుంటున్నారో కెరియర్‌లో వాళ్ళకి మీరిచ్చే ప్రధానమైన సలహా ఏంటసలు? యాహ్! డెఫినైట్‌లీ అండి. ప్రధానమైన సలహాల్లోనే చాలా ఉన్నాయి. అందులో ఫస్ట్ ఆపర్చునిటీస్ వెతుక్కోండి. మీ టాలెంట్‌ని చూపించుకోవడానికి ఆపర్చునిటీస్ వెతుక్కోండి ఆర్ ఆపర్చునిటీస్ కాంట్రిబ్యూట్ చేయండి. మీ ఐడియాస్, మీ థాట్స్ కంపల్సరీగా కాంట్రిబ్యూట్ చేయండి. రెండోది ఇలా మెంటర్స్ గాని, మీ మేనేజర్స్, పియర్స్ కానీ లేకపోతే అలాంటి వాళ్ళతో సీనియర్ లీడర్స్‌తో గాని 100%గా ట్రై చేయండి. మీరు ఎస్టాబ్లిష్ చేసినా చేయకపోయినా అట్‌లీస్ట్ వాళ్ళతో ఫ్రీక్వెంట్‌గా ఒక కేడెన్స్ వన్స్ ఇన్ 6 వీక్సో, వన్స్ ఇన్ ఎ క్వార్టరో ఎప్పుడో అప్పుడు కలవండి. ఒక కేడెన్స్ మెయింటైన్ చేసుకొని కలుస్తూ ఉండండి. కలుస్తూ ఉండి ఆ రిలేషన్‌షిప్ ఫార్మ్ చేసుకొని ఆ స్ట్రాంగ్ గ్రోత్ నెట్వర్క్ అనేది ఒకటి బిల్డ్ చేసుకుంటూ ఉండండి. అండ్ డెఫినైట్‌లీ కీప్ లెర్నింగ్ అండి. ఎప్పుడు గూడా మనకి నాకే నాకనిపిస్తుంది ఎప్పుడైనా గాని టెక్నాలజీ ఫీల్డ్ ఒకటే గాదు. ఎక్కడైనా గూడా వీ హావ్ టు కీప్ లెర్నింగ్. వేరే వాళ్ళ పర్స్‌పెక్టివ్స్ కానీ, ఇప్పుడు వేరే టాక్స్ కానీ, ఇలాంటి పాడ్‌కాస్ట్స్ వినడం ద్వారా గాని, మనకి డిఫరెంట్ పర్స్‌పెక్టివ్స్ ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఇలా చేయాలి అనేది గాని, అలాంటివన్నీ తెలుసుకుంటూ ఉంటే మనకి ఆఫ్ కోర్స్ చాలా ఆహ్, ఆహ్, ఐడియాస్ ఒస్తాయి. అండ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం ఎలా బిహేవ్ చేయాలి, ఎలా డీల్ చేయాలి అనేది కూడా మనకి ఐడియా వస్తూ ఉంటుంది. ఓకే. సూపరండి. చాలా మంచి మంచి విషయాలు షేర్ చేశారు. మీ ఎక్స్‌పీరియన్స్ అంతా కూడా ఈ 45, 50 మినిట్స్‌లో షేర్ చేసినందుకు చాలా చాలా
ధన్యవాదాలు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మీ యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించినందుకు చాలా చాలా థాంక్స్ అండి. అండ్ మిమ్మల్ని మళ్ళీ మా ప్లాట్‌ఫార్మ్‌లో పిలుస్తాం. మళ్ళీ మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి అనిపిస్తుంది. అండ్ మీకు టీజీవీ తెలుగులో ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ ఎట్లా అనిపించింది? చాలా బాగుందండి. యాక్చువల్‌గా ఇలా ఇంకా తెలుగులో మాట్లాడుతున్నాం కాబట్టి మనం మనస్ఫూర్తిగా మన మనసులో ఉన్న మాటలాగా చెప్పుకోవచ్చు అనే చెప్పొచ్చు. లైక్ మోర్ ఒక ఆల్రెడీ ఒక తెలిసిన ఫ్రెండ్‌తో గాని, తెలిసిన ఒక రిలేటివ్, బ్రదరు అలా మాట్లాడుకుంటున్నట్టే నాకనిపించింది. సో, చాలా బావుందండి. మీ కాన్సెప్ట్ ఇలా వేరే వేరే లాంగ్వేజెస్‌లో తీసుకురావడం గూడా నాకు చాలా నచ్చింది. అంటే చాలా మంది ఇంగ్లీష్ ఒక ఒక మీడియం అనుకుంటారు కానీ అది యాక్చువల్‌గా చాలా రాంగ్ అండి. ఎందుకంటే ఫస్ట్ మనకి ఈజీగా కనెక్ట్ అయ్యే వర్డ్స్, ఈజీగా కనెక్ట్ అయ్యేది మన మదర్ టంగే. ఎప్పుడైనా గాని మదర్ టంగే ఉంటుంది. సో, అది గూడా నాకు మీ ఐడియా, థాట్స్ గూడా నాకు ఆ విషయంలో చాలా నచ్చాయండి. అండ్ థాంక్ యూ. ఇలాంటి గ్రేట్ ఆపర్చునిటీ నాకిచ్చారు. అండ్ నా థాట్స్ అన్ని షేర్ చేసుకోవడానికి మీరు గూడా ఇంత పేషెన్స్‌గా విన్నారు. ఇంకెప్పుడైనా గూడా ఐయామ్ మోర్ థాన్ హ్యాపీ టు బి హియర్. మోస్ట్ వెల్కమ్ అండి. అంటే బేసిక్‌గా మీరు చెప్పిన విషయంలో ఒకటి ముఖ్యమైన విషయం అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే, మన మదర్ టంగ్‌లోనే మనం థింక్ చేస్తాము. అంటే వేరే లాంగ్వేజ్‌లో ఏది రెస్పాండ్ అయినా ఫస్ట్ వచ్చేది మన మదర్ టంగ్‌లోనే మనం థింక్ చేస్తాం. అందుకే కొంతమంది చూసుకుంటే మన ట్రాన్స్‌లేషన్ టైమ్ అనేది చూస్తారు. కొంతమంది అంటే అనర్గళంగా మాట్లాడగలుగుతారు. బట్ స్టిల్ ఫస్ట్ థాట్ ప్రాసెస్ అనేది ఇక్కడే హుహు. వస్తది. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెయిన్ ఇంటెన్షన్ మన టీజీవీలో ఏంటంటే, మన ఇండియన్ లాంగ్వేజెస్ యొక్క హెరిటేజ్‌ని ప్రిజర్వ్ చేయాలి, ప్రొటెక్ట్ హ్మ్. చేయాలి అన్న కాన్సెప్ట్‌తో మనం మల్టిపుల్ లాంగ్వేజెస్‌లోకి వెంచర్ చేయడం జరుగుతుంది. అండ్ మీలాంటి గెస్ట్‌ల యొక్క సహకారంతోని మనం ముందుకెళ్తున్నాం. సో, థాంక్ యూ వన్స్ అగైన్. అండ్ ఫ్రెండ్స్, ఇక మన పొడుపు కథ గుర్తుందా? అందరూ మర్చిపోయారు కదా! అంత పవర్‌ఫుల్ కన్వర్జేషన్ ఉండే ఇవాళ. అందుకే నేను క్వెషన్ రిపీట్ చేశాను. అవ్వ చీరకు పుట్టెడు చిల్లులు. గెస్ చేస్తే మీకు ప్యాట్ ఆన్ ది బ్యాక్. గెస్ చేయకపోతే ఆన్సర్ వచ్చేసి పుట్ట. ఓకే. పుట్ట అంటే పాములుంటాయి కదా! ఫస్ట్ చీమలు కన్‌స్ట్రక్ట్ చేసి తర్వాత పాములోకి ఆక్యుపై చేసాయి కదా! ఆ పుట్టకి చాలా చిల్లులుంటాయి. సో, అది ఇవాల్టి పొడుపు కథ అండి. అది ఇవాల్టి ఎపిసోడ్. మరో ఎపిసోడ్‌లో కలుసుకుందాం. అండ్ ఈ ఎపిసోడ్ గనుక మీకు నచ్చినట్టయితే కనీసం ముగ్గురు ఫ్రెండ్స్ లేదా కలీగ్స్‌తో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే యూట్యూబ్‌లో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. అండ్ మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు ఏవున్నా అంతే కాకుండా కెరియర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా క్వెషన్స్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించొచ్చు. మా ఈమెయిల్ అడ్రెస్ tgvtelugu@gmail.com. ప్లస్ మీకు గెస్ట్ స్పీకర్ సజెషన్స్ కానీ, ఫ్యూచర్ టాపిక్ రికమెండేషన్స్ ఉన్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వండి. లేదా జగన్ గారిని అప్రోచ్ అవ్వండి. అండ్ ఫ్రెండ్స్, వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి టీజీవీ తెలుగు. టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు. మళ్ళీ మరో ఎపిసోడ్‌లో మరో మంచి గెస్ట్‌తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. థాంక్స్ అండి. నమస్తే.